గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సేవకులు కూర్చోమంటే మీరు కూర్చోండి. ఇక థ్యాంక్ యూ అందరికీ. దయచేసి కూర్చోండి. సమీపించిన త్రియక దేవుని కొందనాలు. ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి గారు పాస్టర్ కరుణాకరయ్య గారికి, వారి కుటుంబానికి, అరీతిగా మీ సంఘానికి మమ్మల్ని పరిచయం చేసినటువంటి క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులు మిత్రులు మరి కరుణాకర్ గారికి, ఉసిరికపల్లి సంఘ కాపరి కరుణాకర్ గారికి, వారి కుటుంబానికి కూడా వందనాలు. అరీతిగా మేము ఉదయకాలం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు చక్కని యొక్క ఆతిథ్యం ఇచ్చినటువంటి మిత్రులు మరి బ్రదర్ కిరణ్ గారు, మరి కిరణ్ గారి యొక్క కుటుంబానికి, పెద్దలకు, కూడి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరిన మన ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచిదే. దేవుని యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. అమ్మ ఒక్క నిమిషం రా. యెషయా గ్రంథం అంటే మాటలా, ఇప్పుడే జనం బయలుదేరారు. వాళ్ళు కూడా వెళ్ళనియండి. వాళ్ళ ప్రయాణం దొరికి, షేర్ ఆటోలు దొరికి యెషయా గ్రంథానికి వెళ్ళి ప్రభువు మీ కష్టాలు కడతీర్చునుగాక. ఇంకా గ్రంథం మీద పడి ఎతుకుతున్నారు. తీసిన వాళ్ళని బట్టి దేవుడికి స్తోత్రం, తీసిన వాళ్ళని బట్టి దేవుడికి 2 స్తోత్రాలు, తీపోయినా తీసినట్టు కూర్చున్న వాళ్ళని బట్టి దేవుడికి 3 స్తోత్రాలు. వాళ్ళు ఈ రాత్రల్లా జనవరి 1వ తారీఖు వచ్చింది వాళ్ళకి యెషయా గ్రంథం దొరకాలంటే. రైట్ అమ్మ, మీరు అట్టకి కూర్చోండి. ఆ 4 కూడా ఉమ్మంతా రాయిబాకండి, మీకు దండం పెడతా. దొరకపోతే ఏమి వాళ్ళు చదువుతారు, నేను ఎవరిస్తాను. కానీ చెల్లి చదువు నాన్న. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అది దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. దేవుడి మాటలు దీవించునుగాక. కొంచెం మెల్లిగానే నమ్మ, జనం వస్తారేమో అనండి పెద్దగా. అది దేవుడి యొక్క సంతోషం. దేవుడి సేవకులు చెప్పటం మేము అడగవసరంలా. అసలు పండగ వాతావరణం అంటనే ఆనందంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫంక్షన్లు కానీ పండుగల వాడిని మీరు చూడండి, ఎన్ని రోజులు బట్టి పలుక్కోని వాళ్ళైనా ఫంక్షన్లో కనపడాలి అక్కా అనుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆ ఫంక్షన్లో ఉన్న ఆనందం అలాంటిది. ఏదైనా ఫంక్షన్ పెట్టేది ఎందుకో తెలుసా అండి? ఇంటి గృహప్రవేశం కానీ, బంతులు కానీ, బారసాలు కానీ, అలాగే పెళ్ళిళ్ళు కానీ, ఇలా ఆ సందర్భం వచ్చినప్పుడు పలకనోళ్ళని కూడా కబురు పెడతా ఉంటాం. ఎందుకని? ఇన్ని రోజులు అయింది, అది అయిపోయింది, మన ఇంట్లో జరిగేది ఒక పెళ్ళేగా, ఇదేగా చివరి పెళ్ళి. ఇలా ఏదో ఒక కారణం చేత అయిన వాళ్ళందరం దగ్గర చేసుకునేటువంటి వాతావరణం పండగ వాతావరణం. అది మన ఇళ్ళలో ఫంక్షన్లో జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ క్రిస్మస్ పండుగలు కానీ జనవరి 1వ తారీఖు కాబట్టి మీరు మీ ప్రాక్టికల్ లైఫ్లో ఆలోచించండి. జనవరి 1వ తారీఖు రాగానే మీరు మర్చిపోయిన స్నేహితుని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. వీడు ఎక్కడున్నాడు వాట్సాప్లో అని. ఈ యొక్క 2-3 సంవత్సరాల బట్టి మీరు మర్చిపోయినాడు కూడా జనవరి 1వ తారీఖు గుర్తు తెచ్చుకుని పోనీ ఒక మాట పడదాం, హ్యాపీ న్యూ ఇయర్ రా అందాం. ఆడు ఎంత ఆడ ఎదురు చూస్తాడో తెలుసు. ఈడ పెడతాడంటావా ఆడు ఫోన్ పట్టుకుంటాడు. మీరు హ్యాపీ న్యూ ఇయర్ అనగలడు, అబ్బా అరే సేఫ్టీ రా అని పెట్టేస్తాడు. పలకనోళ్ళు పలకరిస్తే ఎంత సంతోషంగా ఉండో తెలుసా అండి? మనకు ఒక పగలతో ఎంతకాలం ఉంటామండి? ఏదో ఆవేశం, ఏదో మాట వచ్చినప్పుడు, ఏదైనా మాట వచ్చినప్పుడు కాస్త బాధ వేస్తూ ఉంటుందండి. కానీ ఆ బాధ ఎక్కువ కాలం మొయ్యలేము తల్లి. గుండెల్లో ఉన్నటువంటి ద్వేషము, అసూయ పగలో ఎక్కువ కాలం మనం మొయ్యలేం, అవి బరువెక్కిపోతాయి. కాబట్టి ఎంత తొందరగా పగలు దించేసుకుంటే అంత ఆనందంగా ఉంటాం. నాకైతే ఏ చుట్టంతో పగలు లేవు. ఒకవేళ నాకు చుట్టాలతో పగున్నా తెల్లారేపాటికి పలకరెత్తా. సిగ్గులేని జన్మ. అందరూ మా ఊరిలో మా తెనాలి వాళ్ళకి సిగ్గులేదు అనేవాళ్ళండి. తెనాలి వాళ్ళు అంటే మా ఊరు కాదండి, మా ఇంటి పేరు. మా ఇంటి పేరే తెనాలి రవీంద్రబాబు అనమాట. మా వదినోళ్ళు 5గురు. అయ్యా నువ్వే ఈ వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టు. మా ఊరు వాళ్ళు చూసిన తిట్టుని తిట్టకుండా తిడుతున్నారు. తెలుగు బూతులు కూడా అయిపోయి ఇంగ్లీష్లో తిడుతున్నారు. నీ దయ వల్ల ఈ నేమ పెద్ద సోకంత చూపిస్తున్నాడు ఆ వీడియో తీసుకొచ్చి. అందుకని మా ఊరు గురించి ఏదైనా చెబితే ఎడిటింగ్ చెయ్యి. వాళ్ళు ఎన్ని తిట్టినా నాకు సిగ్గా శర్మ. సేవలోకి వచ్చినాక అన్నీ వదిలేదు ఆఫరా బావని సరే స్తోత్రా మన కూడా చెబుతా. కాబట్టి ఏం పెట్టండి. మా అమ్మకి అనేటువంటి వాళ్ళు మీ అసలు మా అత్తగారికి అసలు సిగ్గు పెట్టలేదు దేవుడు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మా అమ్మ ఈరోజు పోటాడితే తెల్లారేపాటి పలకరించుద్ది, అందరూ పలకరించుద్ది. ఆ సిగ్గులేని రక్తం నాకు వచ్చినట్టు ఉంది. నేను అంతే, ఎవరు ఏ పోటాడి ఎవరైనా మాట్లాడినా తిరిగి మాట్లాడను. ఆ తర్వాత మరలా వాళ్ళు పలకరించిపోయినా నేనే కదిలించుకుని మరీ పలకరిస్తూ ఉంటా. గుర్తుపెట్టుకోండి, మా ఆవిడ అంటుంది మా వంశం కొమరాబత్తినోళ్ళ వంశం, పౌరుషం గల వంశం అంది. అంటే మా వంశం ఏంటి? మా చెప్పండి పర్లేదు. అంటే మా ఆవిడ ఉద్దేశం మా వంశమేమో సిగ్గులేని వాళ్ళం, మరి మా ఆవిడ వంశమేమో పెద్ద వంశం. మరి
ఎందుకంటే మా వంశం భూమి మీద వచ్చింది, మా ఆవిడ వంశం పరలోకం ఎవడెవడెవడెవడెవడెవడ దిగి వచ్చింది కదా. నేను మా ఆవిడ అంటాను సరదాగా, సరే కానీ ఇంతకీ మీ వంశంలో ఎందుకని ఇంత పౌరుషగల వంశం అని చెప్పావు అమ్మాయి అని అనేవాడినండి. మా ఆవిడ అంటది, మామయ్య మా నాన్న మా పెదనాన్న చిన్నప్పుడు అనుకున్నారు, చచ్చిందాకా పలుకోలేదని అంది. ఓహో, దీని గురించి మా ఆవిడ అని తెలుసా అండి. మా పెద్దమామగారు మా మామగారు ఎప్పుడో వాళ్ళు చిన్న వయసులో పోట్లాడుకున్నారండి. మా పెద్దమామగారు చనిపోయారు. ఆయన చనిపోయేంత వరకు కూడా మా మామ మా పెద్దమామ ఎప్పుడు పలుకోరు, పక్క కొంపలే. అర్థం దానికి మా ఆవిడ పెట్టిన పేరేంటి తెలుసా, పౌరుషం అని అంది. నేను అన్నాను వాళ్ళిద్దరి మధ్య ఉన్న పౌరుషం కాదు, పగ ఉంది అని చెప్పా. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషితో ఒక మనిషి మాట్లాడలేకపోతున్నామంటే పౌరుషం కాదు, పగ. గుండెలో పగ ఉంటే పరాయి వాడితో పలకరించబుద్ధి కాదు. పగ లేకపోతే పక్కనే కూర్చుంటాం. అర్థమైతే సపట్లు కొట్టండి, అర్థం కాకపోతే నన్ను కొట్టండి. దేవుడి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ పండుగలు వచ్చేదే పగలన్నీ వదిలిపెట్టుకోవటానికి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. చదవనటువంటి వాక్యంపై మీ హస్తమును ఉంచండి. ప్రభువా, ఈ వాక్యం ప్రభువా నాతో మాట్లాడు నా తండ్రి. చిగురుగా వచ్చేటువంటి గొప్ప దేవుడు నా తండ్రి. యెషయా మొద్దు నుండి ప్రభువా చిగురు పుట్టును, దాని అంకురము ఎదిగి వ్యాపిస్తుంది నా ప్రభువా. నా తండ్రి వాక్యం ద్వారా నాతో మాట్లాడమని అందరము కూడా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరారా ప్రార్థన చేద్దాం. ప్రభువా, దాసుడు మాట్లాడుతుండగా నాయన స్వరము మాకు వినబడద్దు నా ప్రభువా. పరలోకము స్వరము వినబడాలి ప్రభువా. నాతో అతని ముఖం మాకు కనబడద్దు ప్రభువా. నీ ముఖ కాంతులు మా జీవితంలో ప్రకాశించినట్లుగా నా తండ్రి నాతో మాట్లాడు నాయన, నాతో మాట్లాడు నా ప్రభువా అని అందరూ ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైనది పరిశుద్ధ నామని కొందనాలు స్తుతులు స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మ ప్రేరణతో నా ప్రభువా మీ దాసుని మీరు ప్రేరేపించిన నా ప్రభువా నా తండ్రి, ఈ సంఘ క్షేమాభివృద్ధి యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలను నా తండ్రి సంఘము పెద్దలు విశ్వాసులు ఆత్మీయులు బంధువులు రక్త సంబంధి అందరూ కలిసి ఏక మనసు ఏకాత్మ ఏక తాత్పర్యం కలిగిన ఆయన సంఘములో సమకూర్చబడి జరిగించుకుంటున్నారు బాబు. ఇంతవరకు పాటల్లో ప్రార్థనలో ఆరాధన క్రమంలో నీ దాసుడు నోటి మాటలో ప్రజలు చేసేటువంటి స్క్రిప్టుల్లో మీరు తోడుగా ఉన్నారు నాయన. నీకు స్తోత్రాలు. అకాల మందు పుట్టిన నాకు మీ సువార్తను ప్రకటించే భాగ్యం అనుగ్రహించినందుకై రుణస్తున్న శిరస్సు వంచి నీ పాదాలు తాగుతున్నానయ్యా. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును ప్రాణాత్మ శరీరంలో మలిన మట్టిన వాడిని కలువరి శిలువలోని కుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తు చిందించిన రక్తములో మరొకసారి కడగమని ప్రార్థన చేస్తున్నాను. మీ మాటల ప్రభా నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే భావాలతో అందించండి. వాక్యం దాన్ని ప్రజలకు దగ్గర బండి, అది వాక్యం దాన్ని ప్రజలకు మీరు దగ్గర చేసుకుని మహిమ మీరు పొందుకొనొచ్చు. ఆశీర్వాదం అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్నారా? పెద్దగా అంటా ఉన్నాడు, అప్పుడప్పుడు వయసు అయిపోతుంది కదా. మంచిది, దేవుడికి స్తోత్రం. చదవనటువంటి వాక్య భాగం నుంచి కొన్ని ఆత్మీయ పాటలు మనతో మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడికి లోకానికి వచ్చినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించి క్రిస్మస్ చేసుకుంటున్నాం. అబ్బా, యేసుక్రీస్తుని కుమారుడు కుమారుడు అంటా ఉంటే చాలామంది అంటారు, అయ్యా కుమారుడు అనేటువంటి ఈయన అండి ఆల్రెడీ ఒక మనిషిగా పుట్టి దేవుడు మనిషిగా ఎలా పుడతాడు, దేవుడు మనిషిగా పుట్టేటువంటి వాడు దేవుడు ఎలాగవుతాడు అనేటువంటి అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి. మీకు ఒక మాట గుర్తు చేసి ఈ చిగురును కూర్చేటువంటి కొన్ని విషయాలు మాట్లాడతా. కుమారుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వే చెప్పరా బాబా, పెద్ద ఎరగదేతను వచ్చావు గుంటూరు నుంచి, మమ్మల్ని అడితే వెంటరా. కుమారుడు అంటే ఏమైంది నగరానికి? పెద్దగా చెప్పండి మా పర్లేదు. కుమారుడు అంటే కొడుకు అంతే, కొడుకు అంటే కుమారుడు అంతే. కుమారుడు అంటే కుమారుడు అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ఈ కుమారుడు గురించి కాదు దేవుడు మాట్లాడుతుంది. కుమారుడు అంటే ఒక స్థితి. కుమారుడు అని ఒక స్థితిలోనికి దేవుడు వచ్చాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, కుమారుడు అనేటువంటి పదానికి ఒక నిర్వచనం ఉంది. తెలుగులో ఒక సౌలభ్యం ఏంటంటే ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. మన తెలుగు భాషలో తెలుగు అక్షరాలు, మీరు తెలుగు అక్షరాలు ఆ మొదలుకొని వచ్చా అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆ అక్షరాలను ఇప్పుడు అయిపోతాయి నాకు. మన ఆటిలో కానీ మా అక్షరాల్లో ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుందండి. అలాంటి అక్షరాలు మన తెలుగులో చాలా సౌలభ్యంగా ఉంటుంది. అలాగే కుమారుడు అనేటువంటి మాటకు ఒక అర్థం ఉందండి. కు అంటే చీకటి, మా అంటే మారుగా, రు అంటే వెలుగు, డు అంటే చేసేవాడు. కలిపి చెప్పండి. అయిపోయింది. మళ్ళా కుమారుడు. కు అంటే చీకటి. గు అన్న కు అనేటువంటి మాటకు అర్థాలు చీకటి అని వస్తాయి. కు అంటే చీకటి, మా అంటే మారుగా రీప్లేస్మెంట్ అన్నమాట. తర్వాత రు అనగా వెలుగు, డు అంటే చేసేవాడు లేక ఇచ్చేవాడు. ఇప్పుడు కలిపి చెప్పండి. చీకటికి మారుగా
వెలుగునిచ్చేవాడు. మన పూర్వకల్లా మన తాతలు ముత్తాతల కల్లా ఏమని తెలుసా, రే ఎంతమంది కూతురులు ఉన్నా ఒక్క కొడుకు ఉండాలి, కుమారుడు ఉండాలి. ఎందుకని? ఒక్క పుత్రుడు ఉంటే సాలడుకునేవాళ్ళు. ఎందుకు చెప్పండి? వంశోద్ధారకుడా ఇది మేము. ఎందుకంటే పుత్రుడు కనుక పుడితే మనకి నరకం, పొన్నాం నరకం తప్పిస్తారనేటువంటి ఆశతో ఆయన ఎంతమంది ఆడపిల్ల పుట్టినా లేని సంతోషం. కొడుకో చెప్పకండి సన్ సన్ అసలు ఏమండి అదే మీకు ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్ల 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 అంటే అసలు ఎంత కుంగిపోతాడంటే అంతకు. అబ్బాయి పుట్టాడు, అబ్బాయా అక్క అబ్బాయి అంటే నాకు అసలు ఎక్కడ లేడు. ఆడికి పెళ్ళయిన తర్వాత చూపిస్తాడు అసలు నీ ఆనందం ఏంటో. అర్థం కాల? ఇప్పుడు అర్థం కాదు కుమారుడు. అమ్మ కుమారుడు పుడితే పొన్నామి నరకం తప్పించడం కాదు. ఏది మేమా? ఈ కొడుకులు పుడితే నరకం తప్పిస్తామా? మిమ్మల్ని నరకంలో నెట్టకుండా జరి బతికొండం కానీ అమ్మ బాబులు నరకమేంటి చూపించేటువంటి రకం ఎలాంటిది ఈ కొడుకులు కాదండి. పాదవ జాతిని నరకం నుంచి తప్పించేటువంటి కుమారుడే. కానీ ఈ కుమారుడు కాదు, సర్వ మానవ జాతికి ఒక కుమారుడుగా యేసు అనేటువంటి నామంలో భూమి మీదకి వచ్చాడు. ఆయనే సర్వోన్నత దేవుని కుమారుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. యేసు అనే నామధేయంలో కుమారుడు అనగా ఇదిగో ఈ మనిషి కుమారుడు అన్నాడు. అనగా మనిషి జాతికి ఒక కుమారుడు అనుగ్రహించబడాలి. ఆ కుమారుడు ఈ దేహము చేసినటువంటి పాపము నరకంలో పోకుండా తప్పించి ఈ పాపము తన మీద వేసుకుని మనందరిని పాపం నుంచి తప్పిస్తాడు. మానవ జాతి అంతటికి కుమారుడు. ఈయన పేరు నజరేయుడైన యేసు. అర్థమైతే సప్పట్లు, అర్థం కాకుండా సప్పట్లే. కాబట్టి ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుంటున్నాం. ఈ కుమారుడు గురించి ప్రార్థన నిబంధన గ్రంథంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఈ కుమారుడు చేసినటువంటి పని ఏమిటో, ఇతను కూర్చొని వివరణ ఈ రాత్రి కాలంలో కొన్ని విషయాలు మీతో. యెషయా మొద్దు నుంచి చిగురు పుట్టును. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని ఆత్మీయ పాఠాలు నేను మీతో చకాచకా చెప్తాను. మీరు టకాటకిని దవ్వుకుని మర్చిపోదురు. కానీ స్టార్ట్ చేస్తున్నా. ఏమండి? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. చదివారండి? ఇక్కడ చూడండి. యెషయా అనేటువంటి ఆయన దావీదు యొక్క తండ్రి గారి పేరండి. ఆ యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది అన్నాడు. మొద్దని ఎవరిని అంటారండి? మొద్దును చూశారు ఎప్పుడన్నా? ఒరే చదువురాని, ఓహో చదువు రాకపోతే ఏమంటారు చెప్పండి? పిల్లలు సరిగ్గా చదువు రావట్లేదుకోండి, వాళ్ళని చూసి ఏమంటారు? రే మరి చదువురాని. మరి ఆ చదువురాని పిల్లల్ని ఆ చదువురాని ముద్దు అయితే బైబుల్ చదువు చేత కానీ మనం ఏ ముద్దుమి పెద్దగా చదువు రాకపోతే పిల్లల్ని ఏమంటున్నాం? అబ్బా ముద్దు అంటే తెలుసుగా. అంటే చెట్టు మొత్తము నరికివేయబడి ఎండిపోయినటువంటి అనుభవం ఉంటుంది అనమాట. ఎండిపోయినటువంటి వాటిని ఏమంటారు చెప్పండి? జీవం లేనటువంటి ఎండిపోయినటువంటి చెట్టుకు ఉన్నటువంటి చూసారా, దాన్ని మొద్దు అని పిలుస్తారు. ఆ మొద్దు అనే పేరు మనం ఎవరికి పెట్టాం సమాజంలో? చదువు రాని వాళ్ళని చదువు రాని మొద్దు అంటారు. మరి బైబుల్ రాని వాళ్ళని, ప్రార్థన చేయని వాళ్ళని మాట్లాడండి. ఇప్పుడు రానటువంటి ఏది చేత కాదో వాళ్ళు ఏమవుతారు? చదువు రాకపోతే చదువు రాని మొద్దు, ప్రార్థన చేత కాకపోతే, బైబుల్ చదవకపోతే, నేను వాక్యం చెప్పకపోతే నువ్వు మొద్దు ఏంటారు? ఎద్దులాగా ఉంటావు. కానీ మేమైతే మొద్దులు రా, నువ్వు అసలు మొద్దు కూడా కాదు, ఏకంగా యుద్ధలాగానే ఉంటావు అంటారా? పర్లేదు, మీరు యుద్ధనా, నేను దేవుడి స్తోత్రమే. ఎందుకంటే దేవుని సేవకులు దేవుడు ఎద్దుతోనే పోల్చాడు. కళ్ళం తొక్కే ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు అన్నాడు. అట్టండి పద్దు ఎద్దు పాస్టర్ గారు అనబాకండి, పోలికి చెప్పాడు దేవుడు అంతే. కాబట్టి ఎద్దు పాస్టర్ గారు వచ్చి ఎద్దు పాస్టర్ గారు అనబాకండి. ఆ మధ్య ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్ళాం కృష్ణా జిల్లా. ఆడికి వెళ్ళి వాక్యం చెప్పి గురుగులు గోధుమ నుంచి వాక్యం చెప్పి వచ్చానండి. 2వ నెల అంటారు, అమ్మాయి గురువు పాస్టర్ గారు వస్తున్నాడే అంటున్నారండి. నేనంటే గురువు పాస్టర్ గారిని అంట. అండి ఏదో ఒక పేరు పెట్టకపోతే నిద్ర పడదు జనాలకి. అందరూ ఉంటారు, ఊర్లో కొంతమంది ఉంటారండి, ఏదైనా సేవకుడు వచ్చాడంటే ఏదో ఒక పేరు పెడతా ఉంటారు. సేవకుడే కాదు, ఎవరు వచ్చినా సరే. ఎత్తోడు పాస్టర్ గారు వచ్చాడుకోండి కాడోడు అంటారు, ఎత్తు తక్కువ వచ్చాడుకోండి పొట్టోడు అంటారు, లావుగుంటే బండోడు అంటారు, సన్నగుంటే బక్కోడు అంటారు, ఎర్రగుంటే పండోడు అంటారు, నల్లగుంటే కర్రోడు అంటారు, ఎట్టుంటే మనిషి అంటారు. ఏళ్ళ మొఖాలే వడదెబ్బ కొట్టిన ఉడత మొఖాల్లాగా ఉంటాయి. వీళ్ళు మళ్ళీ ఇంకోటి పేరు పెట్టడం ఒకటి. పోటీలని పేరు మీరు పెట్టక ఎవరు పెడతారు? మీరు నన్ను నేను మిమ్మల్ని అనుకుంటే ఎవరు అనుకుంటారు? మనం ఎవరైనా అనుకుంటే పడిస్తామని. మీరు అంతా సొంతలు కాబట్టి పడతా. అడ్డగోడుగా ఎవడైతే కొడితే 32 రూపాయలు రాలిపోతాయి. అనుకుంటాం కానీ కొడతాం పాడు తన్నులు తింటా కదా సేవడికి వచ్చింది అనుకుంటాం అనిపించింది అనమాట. పోటీలండి ఈ రోజున మొద్దు అనేటువంటిది ఎండిపోయినటువంటి బ్రతుకులు. యెషయా అనేటువంటి ఈ మొద్దు దావీదు యొక్క వంశము ఒక నాటికి ఎండిపోతుందండి. అమ్మా ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలుతో ప్రారంభమైనటువంటి సామ్రాజ్యము పరిపాలన
దేవుడి చిత్తానుసరైనటువంటి యోధా గోత్రం పుట్టినటువంటి దావీదుతో రాజ్య పరిపాలన మొదలైంది. ఆ దావీదు రాజ్య పరిపాలన చేసిన తరువాత ఆ యోధా రాజు అన్నింటిలో చివరాఖరి రాజు సిద్కియా అనేటువంటి ఆ వ్యక్తితో యోధా రాజ్యం అంతమైపోయింది. అనగా పచ్చని చెట్టు నరికి వేయబడి యోధా రాజ్యం ఎండిపోయినటువంటి మొద్దులాగా ఆ రోజు ఆ రాజ్యం ఎండిపోయింది. ఆ యోధా రాజ్యం గురించినటువంటి ఒక ప్రవచనము దేవుడు యెషయాతో మాట్లాడుతూ, ఏ మొద్దైతే కాయలు లేక ఫలము లేక నరికి వేయబడి ఎండిపోయిందో ఆ మొద్దు నుంచి ఒక చిగురు పుడుతుంది, ఆ చిగురు ఎదిగి సర్వలోకాన్ని పరిపాలించింది అని చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. 12వ వచనంలో జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం మీరు చూస్తే ఎవరు ఆ చిగురు ఎక్కడికి వచ్చినటువంటి ఆ చిగురు, ఈ చిగురు అటువంటి పేరు ఎవరికి పెట్టబడిందో చూడండి ఒకసారి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. లేదమ్మా గ్రంథం చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుంచి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. ఎవరండి ఆ చిగురు? యెషయా మొద్దు నుంచి ఒక చిగురు పుట్టును అని చెప్పారు. జకర్యా గ్రంథం ఒక ప్రవచనం చెప్పాడు, ఒక చిగురు వస్తుంది, ఆ చిగురు ఎండిపోయినటువంటి బ్రతుకుల నుంచి మొదలేస్తాడు, ఆయన ఒక చిగురుగా ఎదుగుతాడు, ఆయన యెహోవాకు ఒక మందిరాన్ని నిర్మాణం చేస్తాడు అని చెప్పాడు. ఆ చిగురు ఎవరో ఒక మాటలో చూపించి ఆ చిగురు ఏమి చేసిద్దో కొన్ని విషయాలు చెప్తాను. కొత్త నిబంధన గ్రంథంకి వచ్చేసరికి మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి. ఈ చిగురు ఎవరో అక్కడ రాయబడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం మీరు చూస్తే ఈ చిగురు ఎవరు ఉందండి? ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఇప్పుడు మీ తలలో పైకెత్తుకుని బాగా చూడండి. దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము అని అన్నాడండి. ఎవరండి ఈయన? దావీదుకు చిగురు యోధా గోత్రపు సింహం అనేటువంటి పేరు ఎవరికి ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తుకుంది. ఆయన కూడా యేసు ప్రభువారు ప్రకటన గ్రంథంలో పరిచయం చేసుకుని 22వ అధ్యాయం ముగింపులో చెప్తాడు 16వ వచనంలో, నేను దావీదు వేరు చిగురును. చదవండి, ఒక మాట కూడా చదవండి ఒకసారి. యెషయా గ్రంథం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము చివర 16వ వచనం ఏముంది నాన్న? సంగముల కోస్త్ర మీ సంగతుల గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు, గట్టిగా చెప్పండి కూడా దేవుని కనపరచండి. యేసు అను నేను నా దూతను పంపిస్తున్నాను, నేను దావీదు వేరు చిగురుని అని అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యెషయా గ్రంథంలో ఎండిపోయినటువంటి మొద్దులకు పుట్టేటువంటి ఆ చిగురు ఎవరై ఉండాలి? మన ప్రభు అయిన యేసు చిగురులాగా పుట్టాడంటండి. చిగురు అంటే అర్థం ఏంటండి? చిగురు అంటే యెషయా గ్రంథం, ఇప్పుడు మన ప్రకటన గ్రంథం చదివారు కదా, ప్రకటన 5వ అధ్యాయం 5వ వచనంలో చిగురు అని రాసి ఉందండి. ఆ రాసిన కాడ నెత్తి మీద ఒక ముట్టికాయ వేసి ఉందా? ముట్టికాయ అంటే కోలను పెట్టి ఉంటుంది అంటున్నా, ఉందా అక్కడ? ఇప్పుడు మీరు చూడండి, ఏమి రాసి చెప్పండి. చిగురు అయినా అని రాసి ఉంది కదా, చిగురు అనే కాడ కోలను పెట్టి అడుగునేమని ఇచ్చాడు చెప్పండి? వేరైనా. అంటే ఇప్పుడు చెప్పండి, చిగురు అంటే అర్థం ఏంటండి? వేరు అనగా ఎండిపోయినటువంటి మొద్దులకి యేసు వేరులాగా పనిచేశాడు. అనగా యేసు అనే వేరు ఎవరికి ఉంటుందో ఆ మొద్దులు చిగురిస్తాయి, ఫలిస్తాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జీవం పోయిన ప్రతి బ్రతుకులో యేసు వేరులాగా పనిచేశాడండి. దావీదు అనే ఒక వంశవృక్షము నరికివేయబడితే ఎండిపోయినటువంటి దావీదు యొక్క వృక్షానికి యెషయా అనేటువంటి వంశావళికి పడిపోయి పతనం అయిపోయి ఎండిపోయి జీవము లేక ఎరగగొట్టబడినటువంటి ఆ బ్రతుకుల్ని తిరిగి ఒక చిగురు వచ్చిందండి. ఆ చిగురు దానికి వేరులాగా వచ్చేది. గుర్తుపెట్టుకోండి, ఒక చెట్టు పైకి చిగురు వస్తుందంటే, పైకి ఏదైనా ఇగురు వస్తుందంటే దాని అర్థం ఏంటంటే దానికంటే ముందు దానికి ఏం రావాలి? వేరు వస్తేనే చిగురు మొదలవుద్ది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దావీదు అనేటువంటి ఆ వంశానికి, ఇశ్రాయేలు దేశానికి వేరులాగా పనిచేశాడంట. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి ఒక చెట్టుకు వేరు ఎలాగ ఉంటుందో యేసు ప్రభు వారు సంఘానికి అలాగ పనిచేస్తున్నాడు. ఒక చెట్టుకు వేరు ఎలాగ ఉంటుందో యేసుక్రీస్తు అనేటువంటి ఈ వేరు ఇశ్రాయేలు దేశానికి అలాగ పనిచేస్తూ ఉన్నాడు. అయితే వేరు అనేటువంటిది ఏమేమి చేసిద్దో 4 విషయాలు చెప్తానండి. మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను.
ఎక్కువసేపు వాక్యం చెప్పే ఓపిక లేదు. సాధ్యమంత పెందల కాడే 2 లేక 3 గంటలకల్లా వాక్యాన్ని ముగిస్తా ప్రయత్నం చేస్తా. అంతకంటే ఎక్కువసేపు ఉండలేనండి. ఏం ఉండరు 4 దాకా అంటున్నాను. నా వల్ల కదా దండం పెడతాను. బాగా ట్రై చేస్తే 3 వరకు చెబుతా. అంతేనా సంఘం ఎత్తబడిద్దా వెనకాల నుంచి? ఇక నేను ఏడు చెబుతా ఉంటే వాళ్ళు వెనకాల నుంచి ఎత్తబడతా ఉంటారేమో. ఇక మన రాకడ వచ్చిందని వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటా ఉంటాం. అలా ఎత్తబడబాకండి. అదేదో అందరం కలిసి ఎత్తబడదాం, సరేనా? సాధ్యత ఎర్లీగానే ఈ 4 విషయాలు చెప్తాకి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, చెట్టుకు వేరు ఎలాగుండదో. మీరు చెట్టును చూశారండి? అమ్మ చూస్తే తలకాయలు ఓపండి, చూడకపోతే ఇలా ఓపండి, ఏదో ఒక ఎక్స్ప్రెషన్ మొఖాన్ని కొట్టండి. చెట్టును చూశారంటే నువ్వు చూసావా అన్నట్టు మొఖం పెడతారు. మీరు అందరు చెట్టును చూశారు కదా, అందుకని మళ్ళీ మీరు ఎక్కడ చూడలేదు అంటారు. ఏమన్నా పైన క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు దేవుడి దయ వల్ల. వెళ్తే ఫోటో దిగి వెళ్ళండి. ఓకేనా? చెట్టులు ఉంటుంది కదండి, చెట్టులు ఉంటున్నప్పుడు ఈ చెట్టు మనకి నిలబడి కనబడతా ఉంటుంది కదా. కనబడేటువంటి ఆ చెట్టుకి ఆ రోజు ఈ చెట్టు నిలబడింది అంటే దానికి కారణం ఏంటి తెలుసు కదండి. ఒక చెట్టు నిలబడిందంటే దానికి వేరు బలంగా ఉంది. ఏ చెట్టు అయితే పడిపోకుండా ఉంటుందో దానికి కారణం ఒకటే, దాని కింద గనక వేరు గట్టిగా ఉంటే ఆ చెట్టు పడకుండా ఉంటుంది. అనగా ఏ చెట్టుకైనా వేరు ఆధారముగా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఇశ్రాయేలు యొక్క దేశానికి ఆయన ఆధారమైనటువంటి వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఈ వేరు ఎలాగూ పనిచేసిందో మీరు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం మీరు చూడండి ఒకసారి. ఏమి రాసింది అక్కడ? కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనంలో ఈ వేరు అనేటువంటి చెట్టుకు ఏముంటుందంట? దావీదు ఒక మాట అంటున్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియో. ఒకసారి మీ తలలో పైకెత్తుకొని చూడండి. అయ్యా నీవే ప్రభుడవు, నీవు తప్ప నాకు క్షేమాధారం ఏదియో అంటే దావీదు అనే వంశానికి, ఇశ్రాయేలు అనే దేశానికి ఈరోజు క్షేమంగా ఉందంటే దానికి ఆధారం ఎవరండి? యేసు అనేటువంటి అమ్మ, దేవుడు అనేటువంటి నీవు నాకు ఆధారం అయ్యావని అన్నారండి. చెట్టుకు ఏరు ఎలా ఆధారముగా ఉంటుందో ఈరోజు మనకు కూడా తల్లి చెల్లి అక్క ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక చెట్టు నిలబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ ఆధారముగా ఉంటున్నాడో అలాగే ప్రతి ఇంటికి ప్రతి సంఘానికి నీవు నేను ఒక వేరులాగా ఉండి సంఘాన్ని నిలబెట్టుకోవాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. సంఘములకు నీవు ఆధారం అవ్వాలి. ఇప్పుడు చెట్టుకు ఒక్క వేరు ఉంటుందా? చాలా వేర్లు ఉంటాయా? చాలా వేర్లు ఉంటాయి. కానీ తల్లి వేరు అనేది ఒకటి, ఒక తల్లి వేరు ఉంటుంది. అది ఒకటే సరిపోద్దా? తల్లి వేరు ఒకటి ఉంటున్నా దాని చుట్టూ మిగిలిన వేర్లు కూడా ఉండాలి. అలాగే యేసు అనే ఒక వేరు ఎలాగ ఉందో మిగిలినటువంటి వేరులాగా మనం ఉండాలండి. ఈ సంఘం అనే చెట్టు బాహ్య ప్రపంచానికి ఆత్మీయ సంఘం కనబడుతున్నా ఈ చెట్టుకి నువ్వు ఆధారమై ఉండాలి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలు దేశానికి, దావీదు వంశానికి ఆధారమైనాడు. వాళ్ళు పాట పాడారు, అయ్యా నీవే దేవుడవు, నువ్వే నాకు ప్రభువి, నీవు తప్ప మాకు ఆధారము లేదు అన్నారు. అనగా ఈరోజు ఇశ్రాయేలు ఒక దేశము ప్రపంచంలో నిలబడదంటమ్మా. చుట్టుపక్కల ఎన్ని శత్రు దేశాలు, 20 పైన శత్రు దేశాలు. అలాంటి శత్రు దేశాల మధ్యలో ఒక చిన్న దేశం ఎప్పటి కూడా దాన్ని గోరు కూడా తాకలేకపోతారంటే దానికి ఆధారమైన వాడు నజరేయుడైన యేసు. దేవుడి స్తోత్రం కలుగును గాక. యేసు అని ఈ చిగురు ఈ దేశానికి ఉన్నంత వరకే ఆ చెట్టుని ఎవడో పడగొట్టలేడండి. ఆ చెట్టు నిలబడినటువంటి కారణం దేవుడి ఆధారముగా నిలబడుతున్నాడు. ఈ రోజు ఒక మాట చెప్తాను, ఏ కుటుంబానికైతే నీవు యేసు ప్రభు నమ్ముకున్నావో, ఏ యేసు రక్తంలో నీవు నేను కడగబడ్డామో, నీవు నేను కూడా నీ కుటుంబానికి ఆధారంగా ఉన్నావా? తల్లి నీ సంఘానికి నువ్వు ఆధారంగా ఉన్నావా, లేక సంఘాన్ని నువ్వే కూల్చేస్తున్నావా? ఏ కుటుంబం నీ పచ్చగా ఉండాలని కోరుకుంటున్నావో ఆ పచ్చని కుటుంబంలో నువ్వు చిచ్చు పెట్టుకుని ఆ కుటుంబాన్ని కూల్చేస్తున్నావా? ఒక మాట చెప్తాను, తల్లిదండ్రులు బిడ్డలు కనుక్కుంటారండి. ఎందుకు చెప్పండి? తల్లిదండ్రులు బిడ్డలు కనుక్కుంటారు కదండి. ఇంట్లో చాలామంది తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, చాలామంది పిల్లల స్థాయిలో ఉన్నారు కదా. బిడ్డలు ఎందుకు కనుక్కుంటామండి? వృద్ధాప్యంలో వయసు ప్రాయమైనంత వరకు మేము పని చేస్తాం. కొంతకాలం అయిపోతుంది, ఈ వయసు ఎప్పుడు ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఈ వయసు ఉంది, వయసు ప్రాయాలు కన్ను మీద కనపడక మామూలుగా ఉండదండి. ఏమంటే మా ఓడు ఒకడు అంటున్నాడు, వచ్చి ఇది కూడా తీసేయాలి, అయ్యో గర్ర కర్ర తీసుకొచ్చి మా వ్యాపారాలు ఎట్టి తిప్పడే తమ్మంటే మగోడు కూడా కర్ర మీద కాలు దొక్కండి అంటున్నాడు. మరి బలం ఉంది కదండి, మగోడు కూడా కాలు దొక్కండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ బల ప్రతాపం ఊరి మీద చూపిస్తున్నాడు. దమ్ముంటే ఈ కర్ర దొక్కండి అన్నాడు. ఆడి బలం చూసి అందరూ వణికిపోతాం అమ్ము అనుకుంటా. కరెక్ట్గా లావిడ వెనకాల వచ్చింది, ఓరి బాబు మగోడు పిల్లలకు ఫీజు కట్టాలి రా ఇంటికని అంది. టయానికి వస్తావు, వ్యాన్ నుంచి వస్తావు వెంట కనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఏదో ఎక్కడ ఇరగదీయటం కానీ ఇంటికి వెళ్తే మన పరిస్థితి అని చెప్పండి. ఏడకొచ్చే ప్రైస్తలాడు పెద్ద సూటు బోటు. అమ్మ ఇది సౌండ్ పార్టీ సూటు కాదండోయ్,
చలికోటు సూట్ వేసుకున్నాడు కాబట్టి సాయి గారి పెద్ద సౌండ్ పార్టీ అనుకున్నారు. అర్థం కాల. ఎప్పుడో 2015లో ఇజ్రాయెల్ దేశంలో మీటింగ్స్ అంటే గబాగబా 6 సూట్లు కుట్టించా. 2015 నుంచి వేసిన సూట్ వేయకుండా తిప్పి వేసి ఈ సూట్తోనే మెయింటైన్ చేసుకొస్తున్నా. చలికాలం కదా సెట్ అవుతుందని వేసుకొచ్చా. మరి ధనవంతులు అనుకున్నారు. అర్థం కదా. కాబట్టి మనం ఎంతో మన ప్రతాపం. ఇప్పుడు ఇక్కడ స్తోత్రం చేసి ఇంటికి వెళ్తే మన కూరగాయలు తీసుకెళ్ళొద్దు. అర్థం కదా. ఒరే నాయన, తల్లిదండ్రునికి బల ప్రతాపం ఇప్పుడు ఉంటుంది, కొంతకాలానికి బలం మన దగ్గర ఉండదండి. ఈ తల్లిదండ్రులు కష్టపడి రెక్కల మొక్కలు చేసుకుని పగలనక ఎండనక వానక మంచనక కష్టపడి పోషించుకుని బిడ్డలు కనుక్కొని పెంచుకుంటారే, ఆ తర్వాత వృద్ధాప్యం అందరికీ వస్తుందండి. ఆ వృద్ధాప్యంలో నువ్వు కనుక్కున్న బిడ్డలు నీకు ఆధారం అవుతారని, ఒకనాడికి నీ బిడ్డలు నీకు తోడుగా ఉంటారని, ఒకనాడికి నీ బిడ్డలు నువ్వు నిలబెడతారని బిడ్డలు కనుక్కుంటే ఈరోజు ఆ బిడ్డల కుటుంబాలకు ఆధారంగా ఉంటున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు దేశానికి ఆధారం ఎలాగయ్యాడో ఆ కుమారుడు స్థానంలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఆ కుమారుడికి అనేటువంటి బిడ్డలుగా మన కుటుంబాలకు ఆధారంగా ఉంటున్నావా? తల్లి, ఒక కుటుంబం గురించి ఒక మాట చెప్తానండి. ఒక తల్లికి తండ్రి చాలా మంచి కుటుంబం అండి, చాలా చక్కని కుటుంబం. గొప్ప ఆర్థిక వ్యవస్థ పొందినటువంటి ఒకనాడు ఆయన ఉద్యోగం చేశాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేశాడు. చాలా ఆదాయం వస్తూ ఉందండి. వాళ్ళకి 3 మగపిల్లలు ఉన్నారండి. చాలా ఆలస్యంగా ఒక ఆడపిల్ల పుట్టింది, చాలా లేటుగా పుట్టిందండి. వాళ్ళు ఎంతో ప్రార్థన చేస్తూ, ప్రభు ఒక ఆడపిల్లని ఇవ్వు, 3 మగపిల్లలు ఉన్నారు అనుకుంటే ఎప్పుడుకో వాళ్ళకు ఒక ఆడపిల్ల పుట్టింది. అనగా అన్నదమ్ముల 3 కంటే ఈ అమ్మాయి చాలా లేటుగా పుట్టడం కారణం అనమాట. అయితే కొన్ని సంవత్సరాల జరిగిన తర్వాత వయసు ప్రాయం ఉన్నప్పుడు ఆయన ఉద్యోగం చేసేంతకాలం ఉద్యోగం చేశాడు. పిల్లలందరికీ, మగ పిల్లలందరికీ పోషించాడు. వయసులో పెళ్లిళ్ళు చేశాడు. 3 కోడలను తెచ్చుకున్నాడు. ఆ 3 కోడలు చక్కగా పోషించుకుంటా ఉన్నారండి. చక్కగా ఐక్యంగా కుటుంబంతో ఉన్నారు. ఒకనొక టైంలో ఇలా జరిగిన తర్వాత ఆయన రిటైర్డ్ అయిపోయాడు. ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కూతురు యొక్క వయసుకు వచ్చే సమయం వచ్చిందండి. ఇప్పుడు ఆ పిల్ల చదువుకుని అయిపోయింది. ఆ నోటి ఈ నోటి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఏమయ్యా, పిల్లకి పెళ్లి చేయరా అని చెప్పారు. విచిత్రం ఏంటంటే మన ఇంట్లో పెళ్లిగా నమ్మ ఇంటి ఊరోళ్ళకి నిద్ర పట్టదు. అర్థం కాల. ఎంతసేపు మనం పెళ్లి చేస్తాంగా వచ్చి యాకయ్య సోడవే అంటే ఏంటి చూసేది, డబ్బులు చూసుకుని చేస్తాంగా, నీకెందుకు తొందర చెప్పండి. మా అటొకళ్ళు వచ్చి ఇటు పడతాం, ఇటులో చెడు పడతాం, అటు వచ్చి ఏమన్నా చూడరాదు, ఏమైనా చేయలేదు, దీన్ని ఏం చేసింది మా అమ్మాయి ఏమండి. ఇక కూతురున్నా కొడుకున్నా సరే పాపాడి పట్టుమని 18 ఏళ్ళు వచ్చింది అతనే, యాకాయ్ పిల్లోడికి మరి ఏం చేయవా, ఏం చేయమంటావు అంటున్నా. ఇలా మీ దయ వల్ల ఆలేళ్ళ మాటలని పెళ్లి చేసి అప్పులు పాలయ్యారు జనం. అర్థం కాల. డబ్బులు చూసుకుని పెళ్లి చేస్తారుగా. ఇలా ఇంట్లో ఎవరొకరు ఏదో ఒకటి తెప్పు పుడుతున్నాడే. ఈ తల్లి గారికి ఏమో సంబంధం చూడమంటే పాస్టర్ గారు కానీ సంబంధం తీసుకొచ్చారండి. పాస్టర్ గారు ఇలా మా అమ్మాయి సంబంధం ఉందమ్మా అని చెప్తే ఆ పాస్టర్ గారు చూసి ఎక్కడ ఒక మంచి సంబంధం పట్టుకొచ్చారండి. సంబంధం పట్టుకొచ్చి నీకు చెప్పాడు. చెప్తే పాస్టర్ గారు వచ్చేటువంటి సమయానికి వాళ్ళ కొడుకులు ఇంటికాడ లేరండి, వాళ్ళు ఉద్యోగాలకు పోయారు. 3 కోడలు ఇళ్ళకాడే ఉన్నారు. ఆయన వచ్చి చెప్పాడు, సంబంధం మంచి సంబంధం అమ్మ, కట్నం కూడా పెద్దగా అడగలేదు, 5 లక్షలు అడుగుతున్నారు, కాబట్టి మీరు సంబంధం పెళ్లి చేసుకోండి, ఆ పిల్లడు మంచోడు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడని చెప్తే ఈ పిల్లల నాన్నగారు అన్నాడు, అయ్యా 5 లక్షలే కదా, ఓకే మేము మాట్లాడి మీకు కబురు చేస్తాం, మేము చూసుకుంటామని చెప్పి పంపించేశారండి. పంపిస్తే ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడండి. ఇప్పుడు సాయంత్రం ఇంటికాడ మరి కొడుకులు లేరు కదండి, కోడలు ఇంటికాడ ఉన్నారుగా. ఈ పెళ్లి సంబంధం మాట్లాడటం ఈ కోడలందరూ ఇంటా కూర్చున్నారండి. ఇంటా కూర్చుని బయట బట్టల ఏమా లోపల మన ప్రెషర్ కుక్కర్లో పప్పేసి ఉడకబెడతాం చూసారా. ఎప్పుడన్నా ప్రెషర్ కుక్కర్లో పప్పేసిన తర్వాత బాగా ఉడికితే ఎట్టుంటుంది, ఉడికిపోతా ఉంటుంది. ఎందుకని ఇప్పుడు జరిగినటువంటి సన్నివేశం మొత్తం వీళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మామతో చెప్పడానికి లేదు, అత్తతో చెప్పడానికి లేదు, భర్తతోనే చెప్పే అవకాశం ఉంది. మన కోపం అంతా తీర్చుకునే ఒకే ఒక వ్యక్తి మన భర్త. ఆడవాళ్ళకి బీపీలు రాకపోవడం కారణం ఏంటంటే మీ కోపం అంతా మా మీద తీర్చుకోవచ్చు. మాకెందుకు వస్తాయని మేము తీర్చుకోలేము కాబట్టి. మేము తిడితే మీరు కొంపకు పోతారు, మీరు తిడితే మేము ఏడ చేస్తాం కొంప మంద. మరి యాంటలో ఊరకే తిడతారు అనుకుంటాను లాజిక్. అందుకని ఈ బీపీ తగ్గించుకోవడానికి ఏమో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఈలోపు రానే వచ్చేసారండి. సాయంకాలానికి ఏనాడు భర్తకి ఎదురు వెళ్ళినటువంటి మహాస్త్రీ ఎదురుగా నుంచుంది బండి దిగి వచ్చే టయానికల్లా. ఆ లైన్ చూసి అమ్మో 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 రా అని చెప్పేసి క్యారేజీ పట్టుకున్న ఖాళీ క్యారేజీని రా అని చెప్పి తీసుకెళ్ళింది. ఈడు అనుకుంటాడు ఏదో డౌట్ కొడుతుంది ఏంటి అబ్బా, ఏనాడు ఎదురు రాలేదు ఇప్పుడు ఎదురు వచ్చింది అంటబ్బా అనుకున్నాడు. ఏడు రా అని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళింది, కూర్చోబెట్టింది, టీ తాగంటుంది, టీ ఇచ్చింది, స్నానం చేయమని స్నానం చేశాడు. ఇక సాయంత్రం భోజనాల బళ్ళకి కూడా వెళ్ళపోయే ముందు అంటుంది, ఇదిగో అంటుంది. ఏంటి అన్నాడు, నువ్వా పిచ్చోడివి, ఎవరు నీవా పిచ్చోడివి, ఈ పాస్టర్ గారిలో ఉండా చోట ఉండక మా ఇంట్లో సంబంధం సంగతి ఆడికి ఎందుకు, ఎవరంట పాస్టర్ గారిని, మేము లేకపోతే డైలాగ్ ఏం చేస్తారు చెప్పండి, ఎక్కడేమో అయ్యగారండి అంటారు, వెనక్కి వెళ్తే ఆడు లేడు ఆడు వచ్చాడంటగా. ఎంత రెసపెక్కుతో
ఏంటి ఆ వచ్చినోడు మెల్లకుండా పోకుండా మన ఇంట్లో పెళ్లి సంగతి ఆడికి ఎందుకని చెప్పి పాప ఈయన సంబంధం గురించి చెప్పాడు కదండి, మా పాస్టర్ గారి సంబంధం గురించి చెప్పాడు. అంటే ఇప్పుడు ఏమైందంటే ఏమైందంటే నువ్వా పిచ్చోడివి. ఇప్పుడు మీ నాన్న పిలుస్తాడు, వాళ్ళు 5 లక్షల సంబంధం ఒప్పుకున్నాడు, 5 లక్షలు కట్నం. ఇప్పుడు మళ్ళీ కట్న కానుకలన్నీ కలిపి మిగిలినటువంటి బంగారం అంతా కలిపి 10 లక్షలు అవుద్ది. ఇదిగో నువ్వు పెద్దోడివి, నేను ఎత్తినేస్తారు. అసలే నువ్వు మీ డైలాగే మీరు చెప్తా ఉండండి. మాటకోసారి పిచ్చోడు అనుకున్నా, నువ్వు ఎట్ట అనబాకే బాబు, నాకు నిజంగానే పిచ్చోడు అనుకుంటాను. మాటకోసారి పిచ్చోడు, మాట తర్వాత పిచ్చోడు అని చెప్తా ఉంది. సరేనని చెప్పేటి ఏంటి అంటే ఏమి లేదు, ఆడికి వెళ్తాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏమి చేయొద్దు. ఆడికెళ్ళి మీ నాన్న మాట్లాడతాడు, ఏంటి మీ సంగతి చెప్పండి, ఇంత డబ్బులు అంటాడు. నువ్వేమో తలగా ఇట్ట ఓపాక పాస్ గారు వాకింగ్ చెప్పి ఇట్ట అన్నట్టుగా, నువ్వు నా ఎంక చూడు, నేను సలహా ఇస్తా అని చెప్పేసింది. సరే అని చెప్తే ఈ కోడలు డైరెక్ట్, మరి చిన్న కోడలను తక్కువ తిన్నారా అమ్మా, ఏం ఒక ఆకే చదివి వచ్చిందేమో, ఆ తర్వాత కూడా ఆమె కంటే 4 ఆకులు ఎక్కువ చదివి వస్తారు కదండి. వీళ్ళందరూ ఎవరు భర్తకు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి పంపించేశారు. ఇప్పుడు బల్ల దగ్గర కూర్చున్నారండి. భోజన బల్ల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఇక భోజనం చేస్తున్నాడు. అయ్యా ఇవాళ మధ్యాహ్నం ఒక సంగతి జరిగింది, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటాను మొదలు పెట్టారండి. నాన్న ఏంటి చెప్పాలంటే, ఏం లేదురా, మీ ముగ్గురు నా కష్టము, నా ప్రథమ, నా యొక్క బలాత్సయము నువ్వే. నేను కష్టపడి పనిచేసిన అంతకాలం మీ ముగ్గురిని పోషించాను, మీకు మంచి సంబంధించి పెళ్లి చేశాను. ఇప్పుడు ఎంతవరకు నా కష్టార్జితం అంతా మీకే పెట్టేశా. ఇప్పుడు నా దగ్గర రూపాయి కూడా లేదు. కానీ మీ వెనకాల పుట్టిన లేటుగా ఉన్నటువంటి ఆడపిల్ల ఉంది, ఈ పిల్ల పెళ్ళి మీరే చెయ్యాలరా. మరి సంబంధం వచ్చింది, మంచి సంబంధం అంటే పాస్టర్ గారు చెప్పారు. కాబట్టి దానికి నువ్వు ఎంత వేస్తావో నీ సంగతి ఏంటో చెప్పని పెద్ద కొడుకు అంటే, వీడి వెంటనే అలా చూశాడండి. అక్కడ గేట్ కాడ గౌటు ఉంటుంది కదండి, ఆ గౌటు కాడ నుంచినటువంటి అమ్మాయి అంటుంది, అసలు ఎట్ట సైకి చేస్తారో అర్థం కాదన్నా, ఎంత తొండరో కళ్ళు పెట్టి అనగానే మనకు దడ. అసలు మళ్ళీ బయటకు ఎత్తే మనంత మనగోడు లేడు. అసలు వాళ్ళు కొట్టరో తిట్టరండి. అట్టనగానే ఓకే నాన్న, నాదేముంది నాన్న, నీకు తెలియదు ఏముంది నాన్న, నాకు కొంత టైం కావాలి అని అన్నాడు. అనుకుంది. ఈ రెండో వాడు నీ సంగతి ఏంటో, మరి అన్నయ్య టైం అడిగా నీ సంగతి ఏంటంటే రెండో కోళ్ళ ఈడు ఆళ్ళంగ చూస్తున్నాడు. ఆమె ఇలా అంటుంది. ఎవరు డైరెక్షన్లో వారు డైరెక్షన్ చేసి మొత్తానికి ఆ నాన్నకి చెప్పినటువంటి మాట ఒప్పుకోకుండా చేశారండి. ఒప్పుకోకుండా వెళ్ళిపోయి మేము తర్వాత చెప్తాం నాన్నని వదిలేశారండి. జరిగినటువంటి సంఘటన పేర్లు చెప్పడం లేదు, రికార్డ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎంత దారుణమైన సంఘటన జరిగిందో మీకు చెప్తాను వినండి. ఆ ముగ్గురు కుమారులు కుటుంబానికి ఆధారం అవ్వాల్సినటువంటి వారు, వృద్ధాపులటువంటి తల్లిదండ్రులు ఆదుకోవాల్సినటువంటి ఈ కుటుంబం ఏమి చేశారో, తల్లిదండ్రులు పెంచి పోసిన రెక్కల మొక్కల కష్టార్జితాన్ని తిని ఈరోజు చివరికి ఆ సంఘటన వచ్చే సమయానికల్లా ఒక్కడు సమాధానం చెప్పడం లేదండి. ఇప్పుడు ఆ కోడలు చేంజ్ చేసేది వచ్చండి, నెల తిరిగిన తర్వాత వచ్చి మామయ్య గారండి నాకు సరిగ్గా రావట్లేదు మీరు అనండి. మామయ్య గారండి మరి మా నాన్న 1 లక్ష ఇస్తానన్నాడు, మీరు కూడా 1 లక్ష ఇస్తే నేను మా ఆయన దుబాయ్ వెళ్ళి బోలు డబ్బులు సంపాదించి 6 నెలల్లో మా ఆడబిడ్డ పెళ్లి చేస్తాం అందండి. ఈయన పిచ్చిమాలోకం కదండి. కన్న బిడ్డల మీద ప్రేమతో ఆమె చెప్పిన మాటలు నమ్మి మళ్ళా 1 లక్ష రూపాయలు అప్పు చేసి కొడుకును పంపించేశాడండి. 2 నెలలు తిరిగేలోపు రెండో కొడుకు సర్దుకుని విజయవాడ వెళ్ళిపోయాడు, మూడో వాడు వైజాగ్ వెళ్ళిపోయాడు. 3 నెలలు ఒక్క కుటుంబంలో ఒక్కడు కూడా లేకుండా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఇలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చాలా రిటైర్డ్ అయిపోయి వృద్ధాపడి తల్లిదండ్రులు ఎవరి కాలు పెట్టి ఎదురుగా పెట్టుకుని ఏం చేయాలో అర్థం కాక కబురు చేశారండి. అయ్యా సంబంధం అన్నావు, మరి మంచి సంబంధం మాట ఇచ్చావు, ఏంటి సంగతి కబురు చేస్తే, అయ్యా మా పిల్లలు అదే పనిలో ఉండాలని గబగబా నాన్నగారు పాప ఫోన్ తీసుకుని దుబాయ్ ఉన్నటువంటి కుమారుడికి ఫోన్ చేశాడండి. అయ్యా అబ్బాయి అని చెప్పేసి ఫోన్ చేశాడు. వెంటనే ఫోన్ కోడలు గారు ఎత్తారు. హలో అమ్మ అరే నేను రా మామయ్యనంటే, మామయ్య హలో 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 ద ఫోన్ ఈజ్ పర్మనెంట్లీ అవుట్ ఆఫ్ సర్వీస్. ఇక ఇండియా ఫోన్లు దుబాయ్లో పనిచేయట్లా. ఏమండి, ఇక ఏ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడం లేదు. వైజాగ్ ఫోన్ మూతపడిపోయింది, బెజవాడ ఫోన్ మూతపడిపోయింది, దుబాయ్ ఫోన్ ఆగిపోయింది. ఎవరు సమాధానం చెప్పటల్లా. తల్లిదండ్రులు గుండెలు బరివెక్కిపోయి వృద్ధాపడి తల్లిదండ్రులు ఆడబిడ్డను మధ్యలో పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారండి. అమ్మా మీ బాధ్యత మేము ఎలాగో ఒడ్డెక్కించాలి, ఈ బిడ్డ మేము ఎలాగో పెంచాలో మాకు అర్థం కావట్లేదని ఏడుస్తూ ఉన్నారండి. సందర్భం వచ్చిన సందర్భంలో తల్లిగా అక్క తమ్ముడా చెవులు రెక్కిరించుకుని జాగ్రత్తగా వింటూ ఉండండి. ఆధారం వచ్చిన బిడ్డలు కుటుంబాలను నడి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్తున్నటువంటి బిడ్డలుగా నీవు నేను ఉంటున్నావా? ఈ రోజున వేరుగా ఉండవచ్చినటువంటి మనం వేరే కాపురం పెట్టి వెళ్ళిపోతున్నామా? వేరుగా ఉండవచ్చిన మనం వేరైపోతున్నామేమో ఆలోచన చెయ్యండి. జరిగినటువంటి సంభవం ఈ పిల్ల అంటదే, నాన్న అమ్మ
నాకు పెళ్ళి అవ్వకపోయినా పర్లేదమ్మా, ఎట్టగట్ట వృద్ధాప్యంలో మిమ్మల్ని చూసుకుంటానమ్మా, నేను మీ దగ్గరే ఉంటానమ్మా, మీరు నా గురించి ఆలోచించ ఈ పిల్ల చెబుతా ఉందండి. ఎంత జరిగినా ఏమాత్రం పట్టింపు లేకుండా ఇలాగనే వెళ్ళిపోయారు. ఒక్కడు కూడా పట్టించుకోలేదు. ఆ తల్లి అందరికి చెప్తుంది వచ్చి, అయ్యా నా పిల్లల్ని ఎలా పెంచాను, నా పిల్లల్ని ఎలా పెంచాను, నా పిల్లల్ని ఎలా పెంచాను అని ఆ తల్లి చెప్తే, ఆ తల్లితో చెప్పిన ఒక మాట మీకు చెప్తా వినండి. అమ్మా తల్లి ఇట్రా, బిడ్డల్ని ఎలా పెంచారండి, ఎలా పెంచారు? అమ్మా వినండి, నీ కోడలు కొత్తగా పెళ్లి చేసి ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వేం చూపించావు? అది తీసుకొచ్చి ఫోటోలు చేసేవి. అయ్యో మీ ఆయన పుట్టినరోజు, మొదటి పుట్టినరోజు, రెండో పుట్టినరోజు, మూడో పుట్టినరోజు అని కొడుకులకు నువ్వు ఎలాగున్న ఆర్భాటాలుగా చేసావో ఆ ఆర్భాటాలని నీ కోడలకి నీ డంబాలు, నీ గొప్పలు, నీ డప్పాలని చూపించావు. ఆ కోడలో మేము పెద్ద ధనవంతులవి, మేము పెద్ద ధనవంతుల ఫ్యామిలీ అని వాళ్ళు ఎదురుతున్నారు కదండి, వాళ్ళు ఎగురుతూ ఉంటారు కదండి. ఆ సందర్భంలో ఇన్ని చూపిస్తూ ఉంటే ఏ కోడలకి దీనత్వం వచ్చిందండి? ఈరోజు కోడలకి కొడుకులకు చూపించవలసింది పుట్టినరోజు వేడుకలు, బారసాలు, బంతులు కాదండి. ఏమి చూపించలేసా? మా ఆయన మా ఆయన మా ఆయన అని నువ్వు విరమిస్తావే, ఆ నీ భర్త ఈ లోకానికి ఎలాగొచ్చాడో చూపించండి. ఈరోజు అవకాశం ఉంది కదండి, ఆరోగ్యశ్రీ కార్డులు ఉండే కదండి, ఈరోజు ఆపరేషన్ చేసినప్పుడు కెమెరాలు ఉండే కదండి. ఇప్పుడు మనం పుట్టేవి లోకాల్లోకి, నువ్వు మా ఆయన నా సొమ్ము నా సొమ్ము మా ఆయన సొమ్ము అంటున్నావే. ఏ సొమ్ము మీ ఆయన అనుకుంటున్నావో, ఏది మా ఆయన అనుకుంటున్నావో, ఆయన ఈ భూమి మీదకి ఎలాగో వచ్చాడో ఆ తల్లి పడిన కష్టాన్ని చూపించండి. అమ్మా ఒకవేళ ఇప్పుడు ఈరోజు నీ భర్తని వెలుగుతున్నావే, ఆ భర్త ఒకనాడు ఇదే తల్లి గర్భంలో ఉండి నిండు గర్భవతిగా హాస్పిటల్కి తీసుకెళ్తే, అమ్మా బెడ్ అడ్డం తిరిగారు, నీకు ఆపరేషన్ చేయాలని చెప్పారండి. ఆపరేషన్ చేయాలంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదమ్మా. ముందు నీ భర్తని పిలిచి నీ భర్తని మీద సంతకం పెట్టమని చెప్పి కాగితం రాసి ఇచ్చారండి. ఆ భర్త మాయకంగా వచ్చాడు. ఏంటండి డాక్టర్ గారు? ఏమి లేదు బాబు, నువ్వు ఇక్కడ సంతకం పెట్టమన్నారు. ఎందుకండి ఆ సంతకం అన్నారు. ఏమి లేదు, ఇప్పుడు మీ ఆవిడికి ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్ చేసిన తర్వాత చచ్చిద్దో బతికిద్దో మాకు సంబంధం లేదు, ఒకవేళ చచ్చిపోయినా మా మీద కేసు పెట్టమని సంతకం పెట్టమంటే, ఆ తండ్రి అమ్మా జీవితకాలం బిడ్డలు తోడుండరన్న సంగతి తెలుసండి. బతికినంత కాలం భార్య పక్కనే తోడుందని తెలిసిన, తోడుండే భార్య ఇప్పుడు బతికిదో చచ్చిదో తెలియకపోయినా భార్య మరణ శాస్త్రం మీద సంతకం పెట్టాడండి. నా భార్య చనిపోయినా పర్వాలేదు, మా ప్రతిరూపణని బిడ్డ ఈ భూమి మీదకి రావాలని ఆ తండ్రి సంతకం పెట్టాడే. నిండు 18 సంవత్సరాల పిల్లండి గర్భంతో ఉన్నప్పుడు 18 ఏళ్ళు పెట్టండి. ఆ బిడ్డకి కాగితం ఇచ్చి, అమ్మాయి నువ్వు కూడా సంతకం పెట్టామంటే నిండు సోలాలటువంటి 18 సంవత్సరాల బిడ్డ ఏం సంతకం చేసి చూసారక్క? ఆ కాగితాలు ఫోటోలు తీసుకుని చెప్పిస్తండి, హాస్పిటల్లో ఉంటాయి. ఏమని పెడితే తెలుసండి, నా చావుకు నేనే, తన మరణ శాస్త్రం మీద తనే రాసుకుందండి. నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ భూమి మీదకి రావాలని. ఈరోజు ఈ లోకంలో మనం విరమితబడి ఈ సంతానం ఆ తల్లి సంతకం పెట్టి, నేను చచ్చినా పర్వాలేదు, నా బిడ్డ ఈ భూమి మీదకి రావాలని తన మరణ శాస్త్రం తనే సంతకం చేసుకుని ఆ తర్వాత తీసుకెళ్తే, లోపల తీసుకెళ్ళి గొడ్డలాంటి కత్తులు కడుపు మీద వేసి ఇలాగ చేరుస్తూ ఉంటే వీడియో తీసి చూపించండి. ఈరోజు కొడుకులకి కోడగా చూపించవలసిన వీడియోలో ఈ వీడియో చూపించండి. ఈ తల్లి ఎలాగో గర్భాన్ని చేర్చుకుంటా వస్తా తీయండి. ఆ కత్తి పెట్టి నిలువున కోసి ఇలాగ చీల్చి రక్తపు మడుగులు మనం బయటకు తీసి ఇలా బెడ్ మీద వేసిన తర్వాత దబ్బనం లాంటి సూదులు తీసుకుని ఇలాగ గుచ్చి కుట్టులు వేసి ఆ తర్వాత ఆ పిల్లలను బడ్డీకి తీసుకొస్తే 24 గంటలు గడుతాయో 48 గంటలు గడుతాయో సృహే లేకుండా పడిపోతే ఆ తర్వాత వీడియో తీసి చూపించండి. కాస్త అటు ఇటు కదులుతూ మత్తు వచ్చినటువంటి వదిలిపోయిన తర్వాత ఆ బిడ్డ ఏమడిగిన తెలుసా అండి? ఆ బిడ్డ ఏమడిగిన తెలుసా అండి? అమ్మా అమ్మా నొప్పులు కొండి, అమ్మా ఏందమ్మా ఇక్కడ నొప్పులు కొండి అని ఏ తల్లి అడగలేదండి. నా బిడ్డేడమ్మా, నా బిడ్డ ఎక్కడమ్మా అని చావు బతుకుల్లో కూడా మనల్ని తలిచారే. ఆ వీడియో తీసి వెర్రవిగుతున్నటువంటి ఈ కొడుకులకి ఈ కోడలకు చూపించండి. కుటుంబాల బాధ్యతలు వదిలిపెట్టి, సంఘాల బాధ్యతలు వదిలిపెట్టి తాను సంగతి తిరుగుతావే, బాధ్యత లేకుండా పట్టించుకోకుండా నన్ను రోడ్డు మీద నిలబెట్టి ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క కూతురికి ఆ వీడియోలు చూస్తే గుండెన్న పాషాణ వైపుని మీ గుండెన్న కరిగి కళ్ళంటే నీళ్ళు వస్తాయేమోనని ఆ రోజున చేయలేదండి. ఆ రోజు చేయలేదు. తల్లి చెల్లి అక్క ఈ ఆర్భాటాలు చూసినంత కాళ్ళకి అలాగే ఉంటుంది. కడుపు తరికిపోదండి తలుచుకుంటూ ఉంటే. ఒక తల్లి లోకానికి మనం ఎలాగొస్తున్నామో అపోస్తలుడైన పౌలు కూడా ఏమన్నాడు తెలుసా అండి? నేను మిమ్మల్ని ఎలా కనుక్కున్నాను తెలుసా? గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట మీరు చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అండి. నా పిల్లలారా
క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ఏముందంటండి, మరలా నాకు ప్రసవ వేదన. తల్లి వినండి, ఒక తల్లి లోకానికి బిడ్డను తీసుకురావడానికి ఎంతగా ప్రయాసపడుతుందో, ఒక సేవకుడు ఒక వ్యక్తిని, శరీర సంబంధమైన వ్యక్తిని ఆత్మీయంగా కనాలంటే అంత ప్రసవ వేదన పడుతున్నారండి. అంటే దీన్ని బట్టి తల్లి అనేటువంటి ఆ తల్లి, సేవకులైనటువంటి ఈ సంఘములో కనబడినటువంటి బిడ్డలు ఒకే రీతిగా దేవుడు పోల్చాడు. కాబట్టి ఈ రోజున బాధ్యతలు వదిలిపెట్టి తిరుగుతున్నటువంటి ప్రతి బిడ్డ, ప్రతి తల్లి గుర్తుపెట్టుకోండి, కుటుంబానికి మనం ఆధారంగా ఉండాలి. కథలో కొసమీర పిచ్చి లేఖనం 2వ వచ్చిన విషయాన్ని చెప్తాను, మీరు వినండి. కొసమీర పెట్టి తెలుసా, దుబాయ్ దేశం వెళ్ళిపోయారు చూసారా, భర్తను తీసుకుని. జరిగినటువంటి సంభవం ఏంటో తెలుసా అండి, కొన్ని దినములు గడిచిన తర్వాత తన భర్త ఉద్యోగం చేసుకుని దుబాయ్లో వస్తున్నాడు. వస్తూ కరెక్ట్గా వాళ్ళ రోడ్డు అవకాశం దిగేశారు. ఏమో 2వ ఫ్లోర్ మీద చెయ్యి ఊపుతా ఉంది. ఏమండి అనుకుంటా, హలో అనుకుంటా చెయ్యి ఊపాడు. ఆనందం పట్టలేక ఆనందంతో గబాగబా రోడ్డు దాడుతున్నాడు. 100 కిలోమీటర్ల వేగంతో వచ్చినప్పుడు లారీ గుద్దటం ఎగిరి గేట్ అక్కడ పడ్డాడు. భార్య పరిగెత్తుకుని వచ్చింది, ఏమండి అనుకుంటూ చేతిలో తీసుకుంది. అక్కడే శవం అయిపోయాడు. దేశం కానీ దేశం, భాష కానీ భాష, ప్రజలు కానీ ప్రజల మధ్యలో భర్త శవాన్ని చివరికి ఇండియాకి తీసుకొచ్చే దిక్కు కూడా లేక 2 సంవత్సరాలు బట్టి మోగపోయినటువంటి ఆ ఫోను, మరలా ఫోన్ వచ్చింది. మామయ్య మీ అబ్బాయి చనిపోయాడని చెప్పిందండి. ముసలి తండ్రి గుండె పగిలి ఏడ్చి మరలా 3 లక్షలు అప్పు చేసి దుబాయ్ నుంచి శవాన్ని ఇంటికి తెప్పించాడండి. తల్లిగా నువ్వు కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయినా నీ తండ్రిని వదిలేయట్లేదు, నువ్వు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా నీ తండ్రిని వదిలేయడండి. కన్నుకున్న ప్రేమ, కన్న ప్రేమ ఈరోజు నేను వదిలిపెట్టదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, కుటుంబాలు నడిపించే వాళ్ళు కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే, కుటుంబాలకు ఆధారత బిడ్డలు కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఒకవేళ ఈ లోకం ఊరుకుంటుందేమో, కానీ ఈ లోక తల్లిదండ్రులు ఏమో, కానీ దేవుని ఉగ్రత నుంచి నేను తప్పించుకోలేవు తల్లి. బాధ్యతను వదిలిపెట్టి పోవచ్చేమో, కానీ చూసే దేవుడు ఉన్నాడు, న్యాయవంతుని దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి భయపడి ప్రతి వ్యక్తి కుటుంబానికి ఆధారంగా నిలబడండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రతి వ్యక్తి ఒక కుటుంబానికి ఆధారంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఆధారం వదిలి బిడ్డలు కుటుంబాన్ని వదిలిపెట్టి బిడ్డలు వెళ్ళకూడదు, సంఘాన్ని వదిలిపెట్టి బిడ్డలు వెళ్ళకూడదు. ఈ సంఘానికి బిడ్డలు ఆధారం అవ్వాలి. కష్టపడి మీరు యుక్తకాలం కనుక్కున్నటువంటి మీ బిడ్డలు ఈ సంఘంలో మీరే ఈ సంఘానికి ఆధారం అవ్వాలి. వేరైనటువంటి వారు వేరే వెళ్ళిపోతే సంఘాలు ఎవరు నిలబెడతారండి? గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి ఏ దేవుడి కుమారుడు యేసు దావీదుకు చిగురై వేరుగా ఉండి ఎలాగున చెట్టు నిలబెట్టాడో, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మీ కుటుంబానికి మీరు ఆధారం అవ్వాలి, మీ సంఘానికి మీరే ఆధారం అవ్వాలి. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి తీర్మానం, ప్రభువా ఈరోజు నేను ఎండిపోయినటువంటి మొద్దుకే నువ్వు చిగురుగా ఉండి దాన్ని చిగురింపజేశావు. కాబట్టి నా సంఘానికి, ఆర్థికంగా ఎండిపోయినటువంటి నా కుటుంబానికి, ఆత్మీయంగా ఎండిపోయినటువంటి నా కుటుంబానికి, ఆధ్యాత్మికంగా ఎండిపోయినటువంటి నా బ్రతుక్కి నేను ఆధారంగా ఉంటానని మనం కూడా ఒక వేరులాగా ఉండాలండి. సంఘంలో ఒక వేరు. అలాగనే ప్రతి సంఘమును దేవుడు చెట్టుతో పోల్చాడు. మీకు ఇంకా చెప్పాలా అండి? లోకా సువార్త 13వ అధ్యాయం తీయవసరం చెప్తున్నా వినండి. దేవుడు ఒక ఉపమానం చెప్తూ అంటాడు. అక్కడ 3వ వచనంలో ఏమన్నాడు? నాకు ఒక మనుషుడికి ద్రాక్ష తోట ఒకటి ఉంది. ఆ ద్రాక్ష తోటలు ఏమి నాటాడంట? ఏమన్నాట నాయంక చూస్తేమో నీకు తెలిసేమని చదవద్దు అంటున్నా. ఒక మనుషుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఏముంది? అంజూరపు చెట్టు ఉందని ఒక చెట్టు ఉపమానం గురించి మాట్లాడు కదండి. చెప్పండి, ఆ చెట్టుని గురించి మాట్లాడుతూ అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశం అండి. అనగా దేవుడు ఒక సంఘాన్ని చెట్టుతో పోల్చాడు. దేవుడు ఆ రోజున ఒక ఇశ్రాయేలు దేశాన్ని చెట్టుతో పోల్చాడు. అంజూరపు చెట్టు లేతదై చిగురించును అన్నాడు. అలాగే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో నరికివేయబడిన అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశము 1948 మే నెల 14వ తారీఖున మరలా చిగురించి గొప్పగా ఎదుగుతా వస్తూ ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. మెల్లిగా కొట్టండి, జనం వస్తారేమో. దేవుడికి స్తోత్రం. నెంబర్ 1, చిగురు అనగా వేరు చెట్టుకు ఆధారం అవ్వాలి. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగున ఆ ఇశ్రాయేలు దేశానికి, ఈ దావీదు వంశానికి, దావీదు వంశవృక్షానికి ఆధారంగా ఉన్నాడో మనం కూడా మన వంశానికి, మన సంఘానికి మనం ఆధారమై నిలబడాలి, కానీ సంఘాన్ని మనం కూల్చుకునే వాళ్ళగా ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, రెండోది ఈ క్షేమాభివృద్ధి కూడికలో రెండో విషయం చెప్తే వినండి. చెట్టు బయటికి కనబడింది కానీ వేర్లు కనపడతాయండి? చెప్పాలి, మాట్లాడి వెనక వేయించి కూడా. చెట్టు కనపడింది కానీ వేర్లు కనపడతాయా? కనపడు. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలంటే మనలో చాలామంది బయటకు కనబడేటువంటి పరిచర్యలు ఉన్నారు. కొంతమంది సంఘంలో పాటలు పాడతారు, కొంతమంది ప్రార్థన చేస్తారు, కొంతమంది వాక్యం చెబుతారు, కొంతమంది వాక్యం చదువుతారు, కానీ కొంతమంది సంఘంలో ఏమీ చేయరు. వాళ్ళ పేర్లు కూడా వినపడవు, పేర్లు కూడా కనపడవు. కానీ బయటికి కనపడిపోయినా
ఈరోజు ఈ మందిరాలు నిలబడ్డాయి అంటే కనిపించకుండా సేవ చేసే వాళ్ళు చాలామంది సంఘాల్లో ఉన్నారు. దేవుడి స్తోత్రం. కొంతమంది బయటికి కనబడతారు, కొంతమంది కనబడరు. ఒకవేళ నీ పేరు సంఘం నిలబడలేదా, ఏం పర్లా, మీకు గుర్తు చేస్తున్నాడు. దావీదు యొక్క వంశవృక్షాన్ని నిలబెట్టినటువంటి కనిపించే ఒక వేరు యేసుక్రీస్తు ప్రభు అయితే, కనిపించని ఒక వేరు బైబిల్ గ్రంథంలో ఉందండి. ఎవరో తెలుసా? దావీదు అనే వంశవృక్షం ప్రారంభమైన కానించి ఆ చెట్టును పండే కూడా కాపాడుకోసాడు ఒక వేరు బాహ్య ప్రపంచానికి గుర్తుపట్టలేరు. ఇంతవరకు 99.99% మందికి అసలు దావీదు నిలబెట్టింది ఈవిడే. ఏం వాడాను చివరి పదం? అనగా దావీదు వంశవృక్షాన్ని నిలబెట్టింది, దావీదు యొక్క సామ్రాజ్యాన్ని నిలబెట్టింది. ఒక పక్క పెద్ద వేరు యేసైతే పిల్ల వేరు ఒక ఆవిడ ఉందండి. ఆమె పేరు సెరూయా. ఎవరండి సెరూయా? ఎంతమంది అన్నారు ఈ అమ్మాయి గురించి చెప్పండి. సెరూయాని గురించి ఎంతమంది అన్నారు? నా చెయ్యి ఒకటి ఎత్తింది. అమ్మా వినారుగా, వినండి. ఈ సెరూయటువంటి అమ్మాయి పెద్దగా వాక్యం చెప్పాక కూడా పెద్దగా ఎవరు ప్రకటించుకోరు, ఎవరు ఆమె గురించి ప్రకటించరు. కానీ దావీదు స్టేట్మెంట్ మీరు చూస్తారా? దావీదు ఏమైనా స్టేట్మెంట్ చేసి తెలుసా? ఈరోజు నేను ఇలాగ ఉన్నానంటే దానికి కారణం ఎవరో? సమూయేలు 2వ గ్రంథం చదవండి, 3వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 39వ వచనం చదవండి. ఈరోజు ఒక చెట్టుకు వేరు ఎలాగో నిలబడి ఉందో, ఆ వేరు కనిపించుకోవడం ఎలాగో ఉందో, ఎలాగో నిలబెడతా ఉందో మీరు చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 39వ వచనం. అమ్మా లేదా గ్రంథం? పట్టాభిషేకం నొందిన వాడనైనను నేడు నేను బలహీనునైతిని, సెరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. మీ తలలో పైకెత్తుకొనిడి, ఆత్మదీపాలు వెలుగుతా ఉండేవాడిని. ఇక్కడ దావీదు ఏమి చేయలేదు అయ్యా, పట్టాభిషేకం వాడిది మొదలుకొని నేనైతే బలహీనుణ్ణి. ఎవరంట? దావీదు. నేను బలహీనుణ్ణి, కానీ ఈ బలహీనుడి యొక్క పట్టాభిషేకం ఎక్కిన కాడ నుంచి ఈ సింహాసనాన్ని కాపాడుతుంది ఎవరో తెలుసా? సెరూయా కుమారులు అని అన్నాడండి. ఎవరండి సెరూయా? ఈ సెరూయా ఎవరు? ఎక్కడుంటో తెలుసండి సెరూయా? చూస్తారు ఈ అమ్మాయిని ఒకసారి చదవండి. అదే పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. అమ్మ క్షమించండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం. అది కాకపోతే నాకు మూడిందే ఇప్పుడు, పెద్ద తెలిసిన వాళ్ళకి చెప్పాడు అనుకుంటారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. సెరూయా, అబీగయులు వీరు అక్కా చెల్లెళ్ళు. సెరూయా కుమారులు ముగ్గురు, అభిషై, యోవాబు, ఎవరు? ఆషాహేలు. ఇప్పుడు మీరు తలలో పైకి ఎత్తుకుని చెబుతానండి. అమ్మ దావీదు అన్నదమ్ములు అందరూ కలిసి 8 మంది అయితే వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒకళ్ళు అబీగయేలు, ఇంకొకళ్ళు సెరూయా. ఈ సెరూయటువంటి ఏమికి 3 కొడుకులు ఉన్నారండి. ఆ 3 కొడుకులు, ఒకళ్ళు అభిషై, 2 అమావాస్య, ఇంకొక ఆయన ఉన్నాడు ఆషాహేలు, మూడు ఆయన యోవాబు. యోవాబు పేరు చాలా మంది ఎక్కువగా వినపడతా ఉంటుంది. కానీ ఈ 3 ఎలాగుంటారో మీకు చెబుతా వినండి. దావీదు పట్టాభిషేకం దక్కిన మొదలుకొని దావీదు చుట్టూ ఒక కంచు కోటలాగా నిలబడ్డ ఈ 3 వ్యక్తుల్ని వినండి. దావీదు గోరును గనక ఎవడన్నా తాకాలంటే ఇలా 3ను తాకి వెళ్ళాలి. అమ్మా యోబును దాటుకుంటా కానీ, ఆషాహేలును దాటుకుంటా కానీ, అభిషేక్ని దాటుకుని కానీ ఎవడు కూడా దావీదును టచ్ చేయలేకపోయారంటే దావీదును మంచిలో నుంచోబెట్టి 3 కలిసి మేనమామకి కంచుకోటను కట్టారండి. ఒక మాట మీకు చెబుతానండి. ఒక అమ్మాయి తన మేనమామలకి ఎలాగున్న బిడ్డలను పెంచి చూపించాలో ఏమని చూపించండి ఒకసారి. అమ్మా మీకు అన్నదమ్ములు ఉండారుగా, నా మాట వినండి. అన్నదమ్ములు ఉండారుగా మేనమామలకి. అమ్మ మీ పిల్లల్ని మేనమామ ఇంటికి వచ్చేప్పుడు ఏమని నేర్పిస్తారు చెప్పండి? అరే మేనమామ వచ్చాడు, మామయ్యకి ప్రణామములు చెప్పరంటారా? మేనమామ వచ్చాడు, వందనాలు చెప్పండి అంటారా? ఏమంటారు? రే మామయ్య వచ్చాడు ఇట్టాను ఎట్టానాలంట. మరి అంటే మరి ఇట్టానం కదా. రే మా అబ్బాయి చూసావా, వాళ్ళ మామకి ఏం చూపించాడు? ఊరి బాబు నీ ఆనందానికి నొప్పి పెట్టు. ఆడు వాళ్ళ మేనమామకి ఏళ్ళు చూపిస్తాడు, ఏళ్ళు ఎరగొట్టొద్దు. పై ఏమంటారే ఏళ్ళు కదరా అట్టానలా అంటది. ఈలో రే మీ మామ వచ్చాడు, రే వెళ్ళడుగా. ఏం అడగాలి? అడగమాను. ఆడేమో అత్తమ్మ
మా అయ్య పిల్లనెత్తావా అంటాడు. నువ్వు ఎట్టాగే నేర్పు, పిల్లనెత్తావా అని అడగమను. ఆ తర్వాత ఎదిగిన తర్వాత చెప్పా పెట్టకుండా జంపు జల అని ఆడికి వాడు ఏడుద్దు. కానీ బాలు నడవలసిన త్రోవలో పూర్తి చేయండి. బాలు నడవలసిన త్రోవలో మాట్లాడరే. బాలుడు నడవలసిన త్రోవలో నడిపించండి. ముదిమి వయసు వరకు మార్గం తప్పిపోయిన వాక్యం చెబుతా ఉందిగా. కాబట్టి పిల్లలకు నువ్వు చిన్నప్పుడు ఏది నూరిపోస్తావో రేపు అలాగే తయారవుతారు. ఇలా మేనమామలు వచ్చినప్పుడు గౌరవాలు మర్యాద నేర్పించాలి. ఒకవేళ నేర్పించడం చేత కాకపోతే సిరియని అడగండి. సిరియా బిడ్డలు ఎలాగ పెంచావమ్మా, ఎలాగ పెంచావు? వాళ్ళకి నేర్పిన పాట వింటారే. దేవుడు మీరు నాకు ఇచ్చాడు మీ బిడ్డలు నిలబ గుర్తుపెట్టుకోండి. మీరు బ్రతకటం అంటూ బ్రతికితే మా కోసం బ్రతకండి, చావటం అంటూ చస్తే దావీదు కొరకు చచ్చిపోండి అని నేర్పించింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒక మేనమామకు కంచుకోట కట్టారు ఈ ముగ్గురు. దావీదే స్టేట్, అయ్యా నేను బలహీనుండే కానీ సెరూయా కుమారుని వీళ్ళు నాకంటే బలవంతులు అన్నారండి. ఎందుకో తెలుసా అండి? దావీదు రాజ్యాధికారికి రావటం వాళ్ళ అన్నలకు ఇష్టం లేదండి. దావీదు ఎదిగి రావటం తన సొంత వాళ్ళకి ఇష్టం లేదండి. సొంత వాడు ఎదుగుతూ ఉంటే సంతోషించాలి, పోయి ఆడికబడి ఎడుతూ ఉంటారు. మన బ్యాచ్ అట్లా ఉంటుంది. మరి అమ్మా కాస్త ఎదుగుతూ ఉంటే చాలు. పాస్టర్ గారు కారు కొని, పాస్టర్ గారు కారు కొన్నాడు, పాస్టర్ గారు కారు కొన్నాడు. మా ఊరు చెప్పి ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు రవీంద్రనాథ్ అయ్యాడు. మాగుబడి ఎడతారు నీ దంపతిగా. అమ్మా ఒక నేను వాకింగ్ చేయకపోతుంటే ఒకడు అంటున్నాడు, ఎయిటింగ్ చేయను ఆయన ఎట్లే పర్లేదు అంటాడు. రే పాస్టర్ గారు చూసావా, గొడ్డు మోసం నేను పొట్టట్ట పెంచాడు అంటున్నాడు. ఇటు పెట్టినట్టుగా అండి ఆడు పెడితే మేము తిన్నావా? ఇప్పుడు ఒక ముద్ద మీరు పెడుతున్నారు, మీరు పెడితే ఒక మాట అంటే పడతాం. అడ్డగోలుగా ఎవడు పెడతాడు వచ్చాడు. ఆడ ఒక ముద్ద పెట్టాడండి. నేను ఆ మాట నా చెవును పడ్డట్టుగా విన్నాడండి. నేను గబగా కారాకు దిగొచ్చి ఏంది ఇందాక అంటున్నావు ఏంటన్నా? నేనేమన్నాను అంటున్నాడు. ఇందాక అన్నావు కానీ నేనేమన్నా అంటున్నాడు. ఏమనలా నువ్వు ఏరా మేము మాంసం తిని పొట్టలు పెంచావా, నువ్వు పెట్టేవేంట్రా? అయినా నాకు అర్థం కాక అడుగుతానురా, దేశం మీద రాష్ట్రాల మీద కాంట్రాక్టుల పేర్ల మీద కోట్లు తినే దేశాలు దాటిన వాళ్ళందరూ వదిలిపెట్టి మా బయటపడి ఎడతారు. ఎరా మీ దుంపలు దగ్గర మేమెంత తింటావురా? సంఘ పెద్ద సందా పట్టమాట ఎట్టెట్ట వస్తున్నాడు. మీ దేశం చిల్లర మొయ్యలేక ఇప్పుడు కూడా సందా మనకు సందా సంఘ పెద్ద వస్తాడు ఎట్టెట్ట వండరా అటు వెళ్ళిరా ఈలోపు. ఏది చిల్లర కోసం ఒక పాస్టర్ గారు అబ్బాయిలు కానుకేట సంఘ పెద్దలు కానుక పడుతుంటే ఆ వంటది వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఒరే ఒక 5 రూపాయలు చిల్లర ఇరా అని అంటుంది. ఎందుకమ్మా అంటే కానుకేటాకరా అంటే 5 రూపాయలు వేయమంటే వచ్చేవారు ఏమేమంటావురా అంటే చిల్లర దొరకాలే కానీ మా బతుకంతా వేసేటట్టు ఉంది. మా బతికే ఇలా చిల్లర బతుకు అయితే పాస్టర్ గారు తిన్నాడు ఏంద్రా తినేది. అమ్మా మీకు చెప్పలేదు కానీ వాళ్ళకి చెప్పాను వాళ్ళ సంఘంలో. కానీ అసలు మేము కారు ఎందుకు కొన్నాం తెలిసి హార్ట్ స్ట్రోక్లు చాగిపోతుంది తెలుసా మీకు? మేము కారు కొన్నామా సందర్భం వచ్చింది కూడా మాట చెబుతా, గుర్తు తీసుకుని మనసులో పెట్టుకొని ఎవరి దగ్గర బయటపడపాకండి. అర్థం కదా? మేము కార్లు కొన్నది డబ్బులుండో ధనవంతుల కింద చెప్పాగా. ఇది ధనవంతుల సూటు కాదు, సలికోట అని చెప్పా కదండి. అలాగనే కారు కొనుక్కున్న మీద సోకుండి డబ్బులుండి కాదండి. ఎప్పుడు కూడా 10 సంవత్సరాల పైన ఖమ్మం కూడా నేను బండి వేసుకుని గుంటూరు నుంచి వచ్చా, బైక్ వేసుకుని నేను చెప్పి సువార్తకి వెళ్ళా. సుమారుగా 8 సంవత్సరాలు బండి మీద తిరిగానండి. అయితే విచిత్రం ఏంటంటే ఊరు ప్రాంతానికి కానీ ప్రాంతాలు అర్ధరాత్రులు వాకింగ్ చెప్పి వెళ్తా ఉంటే పౌ అని మీదకి వచ్చేయండి. ఏంటి వాటికి నేను అన్నానండి, వాటికి నాకు ఏమైనా గొడవ ఉందండి, ఏమైనా పగ ఉందండి? ఆ కుక్కలు బొవ్వని మీదకి వస్తే అయ్యి బాబోని కుక్కలు అతను స్పీడ్ పెంచనుకోండి, సర్రం దారి కింద పడతాం, చేతులు ఎరగటం, పుత్తూరు రోజు కట్లు కట్టుకోవటం. పోనీ కుక్కలు ఎమ్మడబడి వస్తున్నాయి కదా అని చెప్పి బ్రేక్ వేసాను అనుకోండి, మీరు చికెన్ పెట్టి మేపుకుని ఈ కండలన్నీ అవి బీక్కు తింటాయి. అందుకని బ్రేక్ వేసి ఆపలేక స్పీడ్ పెంచి చేతులు ఎరగొట్టుకోలేక ఆ కుక్కలను తట్టుకోలేక 1,00,000 రూపాయలు అప్పు చేసి మరి కారు కొన్నానండి. సెకండ్ హ్యాండ్ కారు, 8 లక్షల కారు సెకండ్ హ్యాండ్ కొంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదండి. అది పెట్రోల్ బంక్ కనపడినప్పుడు అంటుంది. అది ఇక ఎక్కడ పడితే అక్కడ అది ఆగిపోవటం అండి. ఇక నా బాధ ప్రపంచంలో ఎలా ఉందో చూడండి. ఇక శాంతం కొని 3 నెలలు కూడా అవ్వలో సువార్తకి వెళ్ళి వస్తాను షేప్ రోజు దగ్గర ఆగిపోయిందండి. అర్ధరాత్రి ఆగిపోగానే మా సుబ్బారావు మా మెకానిక్ ఫోన్ చేశా. ఆ పాస్ గారు ఏంటి అన్నాడు. ఏంటి అంటే కారు అయిపోయింది అన్న. కారు అయిపోయింది, ఒక పని చేయన్నాడు. ఏం చేయమంటావు అన్నాడు. ఆటో కట్టుకొచ్చే అన్నాడు. అర్ధరాత్రి 1 గంటకి ఆటో కట్టుకుని రావాలంట కారు. చెడిపోయిన కారులో మళ్ళీ ఆ సూట్ ఎందుకు సోకు ఎక్కువ అని చెప్పి ఈ సోటు తీసి ఈ కోటు తీసి కారులో పడేసి టక్క తీసి దిగేసి రోడ్డు మీదకి వచ్చి ఆటోని ఓల్డాను అన్న. ఆటో ఆయన అయిపోయాడు. ఏంటి అన్నాడు. కారు చెడిపోయిందన్న. ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేశాను, కట్టుకు తీసుకుపోనన్న. కట్టు అన్నాడు. ఇక చెడిపోయిన ఆటోలో నేను, ఆటో కట్టుకుని ఆయన, కారులో నేను కూర్చుని డ్రైవింగ్ చేసేవాళ్ళకి కూర్చున్నామండి. తీసుకెళ్ళి ఆటో నగర్లో వదిలిపెట్టాడు. మీరు ఇచ్చిన కానుక మొత్తం ఆయన తీసుకుపోయాడు.
ఏమండి ఇక అక్కడి నుంచి మొదలైన నా పరంపర. ఆ కారు అమ్మా ₹1,00,000 పెట్టి కారు కొన్న నేను సంవత్సరంన్నర తిరిగేలోపు 2.5 లక్షలు పెట్టి రిపేర్ చేయించాను తల్లే. నాకు వచ్చిన కష్టం పగోడికి కూడా రాకూడదమ్మా. మేమే ఇట్ట అయిపోతే పాస్టర్ గారిది అంటున్నాడు, పాస్టర్ గారు కారు కొన్నాడు. ఏడ తెచ్చిరా నాన్న. చివరికి ఆ కారు నేను చెబుతున్నానమ్మా, అబద్ధం వాటిలో దేవుడు నిజమే చెబుతున్నాను. ఆ కారును పోషియడం కంటే మా బైబిల్లో యాకోబులాగా నలుగురిని చేసుకోవచ్చు. అర్థం కాల. సంవత్సరానికి 1,00,000 పెట్టి బాగు చేయించాను. చివరికి నా వల్ల కాక మా అన్నయ్య చౌదరి అన్నయ్యని పిలిచాను. చౌదరి అన్న నా వల్ల కాదన్నయ్య, ఇది నేను పోషించలేను, ఉండవు అప్పుడు పాలైపోయి నా వల్ల కాదంటే ఆయన తీసుకెళ్ళి తమ్ముడు నేను అమ్ముకొస్తానని చెప్పేసి ఆటో నగర్ ఇల్లు అమ్మేశాడండి. వాళ్ళు దీనోడు కొంటాడని చెప్పేసి కాటాకేసి 16,000 ఇచ్చారండి. ఇప్పుడు మీకు అర్థమైందండి. ఇప్పుడు నన్ను చూసి రవీంద్ర గౌడ్ కారు కొన్నాడు. ఇప్పుడు చెప్పండి, మేము కార్లు కొంట కారణం ఎవరండి? ఇలా పాస్టర్ గారు అప్పులు పాలైపోయిన కారణం ఎవరండి? కుక్కలు. వాటిని బాధ తట్టుకోలేక అప్పులు చేసి మరి కారు కొంటా ఉన్నావు తప్ప తల్లిగా సేవ కోసమే తప్ప సోకు ఎక్కువై కాదమ్మా, మీకు దండం పెడతా. వీటిని చూసి కూడా ఎవడన్నా కానుక కొన్ని ఏమన్నా తెలుసా, అయ్యగారు బాగా సౌండ్ పార్టీ కదా అని కానుక కొన్ని సెకండ్ నుంచి పంపిస్తున్నారు. అంటే ముందుగా హింట్ ఇచ్చారన్నమాట. మరి ఏంటి అనుకుంటున్నా, అర్థమైంది మీకు సరిగా? అందుకని మీకు మాట చెప్తాను, మనసులో పెట్టుకుని జాగ్రత్తగా వింటూ ఉండండి. అనగల ఈ రోజున సొంత దావీదు ఎదుగుతూ ఉంటే ఓర్చుకునేటువంటి అన్నదమ్ములు దావీదును బహిష్కరించారండి. కుటుంబ వ్యవస్థ నుంచి దావీదును పట్టుకుని వదిలేశారు. అన్నలు అందరూ వాళ్ళందరూ కూడా వదిలేసి తండ్రి తల్లి అందరూ దూరమైనా ఒక్కళ్ళ దావీదును వదిలిపెట్టలేదండి. ఎవరండి ఆమె? సొంతకటువంటి ఈ షరుయ దావీదు పక్షానికి వచ్చి నిలబడి నేను ఈ పక్షాన్ని ఉంటానని చెప్పిందండి. అప్పుడు వాళ్ళ ఆయన కూడా డిస్కషన్ చేసి ఉన్నాడు, అమ్మాయి మన బావులందరూ అటు పక్క ఉంటే నువ్వే ఇటు పక్క వెళ్తావు, ఎవడు ఎంతమంది పక్కన ఉన్నా దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇతని పక్క నేను నిలబడతాను అని చెప్పింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. నిలబడింది. అమ్మా జనరల్గా భర్తకి ఆయనకి కనుక కాంపిటీషన్ వస్తే ఆడవాళ్ళు ఎవరు పక్కన ఉంటారు? మీకు కొన్ని సంవత్సరాల క్రితం అనగా సుమారుగా 40 సంవత్సరాల క్రితం ఎలక్షన్ జరిగినటువంటి చాలామంది ఉన్నటువంటి వాళ్ళు గుర్తుండే ఉండదు. పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు ఆ పంచాయతీ ఎలక్షన్లో ఓట్లు ఉండేవి కాదండి, చేతులు ఎత్తడం ఉండేది. ఎంతమంది గుర్తుందన్న పెద్దవాళ్ళు ఎవరికన్నా? పంచాయతీ ఎలక్షన్లో ఓటింగ్ చేతులు ఎత్తేవాళ్ళు. ఏంది నాకంటే అందరు చిన్నపిల్లలాగా ఉంటారు వీళ్ళు అనే చూస్తేనే మీరు అందరు నాకంటే పెద్దవాళ్ళగా ఉంటారు. ఇప్పుడు నేను ఈ మాట చెప్తాను అనుకుంటే వీడు నాకంటే ఎప్పుడు పుట్టాడు అనుకుంటున్నారు అన్నయ్యోళ్ళు. అమ్మో వీడు ఇప్పుడు కాలం మనిషి కాదమ్మో, వీడెప్పుడో చెప్తున్నాడు అనుకునేవాడు. ఏమండి కాబట్టి ఇప్పుడు మీరు గుర్తెచ్చుకోండి, పూర్వకాల ఆ టైంలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఆ ఊర్లో పంచాయతీ ఎలక్షన్ ఏం చేసేవాళ్ళంటే ఎవరైతే నిలబడ్డారో వాడు నిలబెట్టి ఇలాగ చేతులు, అబ్బాయి నువ్వేను ఓట్లు ఎంత ఎవరికి వేస్తావో చేతులు ఎత్తిచ్చేవాడు. ఇలాగ చేతులు ఎత్తించి ఆ చేతులు లెక్క పెట్టి ఎవరు గెలిచి డిసైడ్ చేసేవాళ్ళు. మా ఊరు పంచాయతీలో సూర్యాపల్లి పంచాయతీ అండి, ఆ పంచాయతీలో ఒక అద్భుతం జరిగిందండి. 2 వ్యక్తులు నిలబడ్డారు. ఆ 2 వ్యక్తులు కృష్ణమూర్తి గారు ఒక ఆయన, విశ్వేశ్వరరావు గారు ఒక ఆయన. వీళ్ళిద్దరు ఎలక్షన్ నిలబడ్డారు. 3 ఊర్లు కలిపి ఒకటే పంచాయతీ. 3 ఊర్ల నుంచి జనాలు అందరూ భోగేశారు. ఎలక్షన్ రోజు అందరూ వచ్చారు. జనం అన్నారు, అమ్మాయి మీ అందరూ ఓట్లు, అబ్బాయి విశ్వేశ్వరరావు గారికి ఓటేసేవాళ్ళు చేతులు ఎత్తండి అన్నారు. అందరూ చేతులు ఎత్తేసారు. తర్వాత లెక్క పెట్టారు, 1 2 3 4 లెక్క పెట్టి రాశారు. రైట్ మీరందరూ చేతులు ఎత్తన్నారు. కృష్ణమూర్తి గారికి ఓటేసేవాళ్ళు చేతులు ఎత్తండి అన్నారు. వాళ్ళందరూ చేతులు ఎత్తారు. 1 2 3 4 లెక్కేశారు. విచిత్రమైన సంగతి ఏంటంటే కరెక్ట్గా సమానంగా వచ్చినాయి. విశ్వేశ్వరరావు గారికి కృష్ణమూర్తి గారికి కరెక్ట్గా సమానం ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు గెలిచారు. ఎవరు గెలిచారు డిసైడ్ చేసేది ఎవరు? 1 ఓటు కావాలి. ఇప్పుడు అధికారులు అన్నారు, బాబు 1 ఓటు కావాలి, 1 ఓటు కావాలి. దేవులాడుతూ ఉండి దేవులాడుతూ ఉన్నారు. అతనికి ఎత్తుగారు ఎవరైనా ఉన్నారో చూసి ఊరంతా దేవులాడి సాయంత్రానికి ఒక అమ్మాయి మిగిలిపోయింది. ఆ అమ్మాయిని పట్టుకొచ్చారు. అమ్మ నీకు దండం పెడతా, ఈరోజు పంచాయతీ విషయం తేల్చేది నువ్వు తేలిస్తే మేము ఎక్కడి నుంచి వెళ్తామని ఆ అమ్మాయిని పట్టుకొచ్చి నుంచే పెట్టమ్మా, నీకు ఒకటే ఓటు ఉంది కాబట్టి, ఓటు హక్కు ఉంది కాబట్టి నీ ఓటు ఈయనక చెబితే ఎవరో ఒకరు గెలుస్తారు. ఈ 3 ఊర్లు కలిపి చెరుసాగం అయ్యారు. ఇప్పుడు నువ్వు చెప్పాలి అని చెప్పి నిలబెట్టారండి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ అమ్మాయి ఎవరో తెలుసా అండి? కృష్ణమూర్తి గారికి ఏమో భార్య, విశ్వేశ్వరరావు గారికి ఏమో చెల్లెలు. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఎలక్షన్ రాలేదు తెలుసా అండి? నిలబడిన వాళ్ళు ఇద్దరేమో, ఒకళ్ళేమో వాళ్ళ ఆయన, ఒకళ్ళేమో వాళ్ళ అన్నయ్య. ఇప్పుడు ఓటు అన్నయ్యకి వేయాలో, షార్ట్గా ఓటు అయితే ఎట్టా కొట్టేసి రావచ్చు. ఇప్పుడు పబ్లిక్లో నిలబడి చెప్పాలి. ఏం చెప్పాలి అర్థం కాక నాకెందుకు వచ్చుకోవాలి. ఆమె ఇంటికాడ కూర్చుంటే ఇప్పుడు ఏకంగా బంతేలు ఆమె కోట్లో పడింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాగూ నుంచుని, అమ్మా నీ ఓటు చెప్పు, మీ అన్నయ్యకా మీ ఆయనకా అని అడిగారండి. నేను మిమ్మల్ని ఏమనుకున్నట్టు మాట అడుగుతా. ఇప్పుడు మీరే కనుక ఆ ప్లేస్లో ఉంటే, ఈయన ఏదో చిచ్చు పెట్టకు వచ్చినట్టు ఉన్నాడు మాకు, అయ్యా మీరందరూ కళ్ళు మూసుకున్నాడు తిరగని చెబుతా.
మీరు కనుక మీ ఆయన మీ అన్నగారు కనుక ఓట్ల ఎలక్షన్ ఉంచుంటే మీ ఓటు ఎవరికి వేస్తారు చెప్పండి? అబ్బా, ఆడవాళ్ళు మేము నమ్మాలి. మీరు వీళ్ళంతా మనకు ఓటేసి గెలిపిస్తారంట. అమ్మ, అసలు నీ పుట్టింటోళ్ళని ఒక్క మాట అంటే పడతావా? 99.9%, 99.99% కాపురాల గొడవ రాటగా మొట్టమొదటి కారణం నీ పుట్టింటోళ్ళే. ఆడవాళ్ళు వాళ్ళు ఎన్నన్నా ఒక్క మాట ఎదురు మాట్లాడరు. పొరపాటున వాళ్ళ అమ్మ నాన్న కానీ వాళ్ళ అన్నయ్యని కానీ ఏమైనా అన్నావా మనం చచ్చామే. ఆమెను తిట్టు పడిద్ది, ఆమెను కొట్టు పడిద్ది, నువ్వెన్నని మెదకుండా ఉంటుంది. ఇదిగో అసలు నీ తప్పు కాదే, నిన్ను కన్న మీ నాన్న ఇదిగో అంతే. వాళ్ళు ఎన్ని తరినా ఊరుకుంటారండి. వాళ్ళ పుట్టింటి మీద మాట పడ్డామా మనం చచ్చినట్టేక. తెలివైన భర్త ఎవడు కూడా భార్య తరపు వాళ్ళని ఏమి అన్నాడో. కాపురాలు సూపర్ హిట్ అవ్వాలంటే మన అమ్మ బాబుని చూసినా చూడకపోయినా వాళ్ళ అమ్మ బాబుని చూడండి, కాపురం సూపర్ హిట్ అయ్యిద్ది. కానీ నేను అబద్ధం చెప్పటలా, కావండి మీరు పరీక్ష చేసి చూసుకోండి. ఏ కుటుంబం కాపురం అయినా అత్తమామలు బాగా చూసుకోండి. ఎందుకంటే మా అమ్మ బాబు కనుక మంచాన పడ్డారంటే ఏమంటారు చెప్పండి? మా అమ్మ మంచాన పడింది, అమ్మ సోతాకి వెళ్దాం, రేపు కానీ ఎల్లుండి కానీ ఎల్లుండి కానీ వెళ్దాం అంటది. అదే మీ అమ్మ మంచాన పడిందంటే ఈ రాత్రే అమ్మ బస్సులు లేవమ్మ, లారీకైనా వెళ్ళాల్సిందే. మా అమ్మ ఎట్ట పెంచి తెలుసా? అరచేతిలో పెట్టుకు పెంచింది మా అమ్మ. మరి మా అమ్మని పీకల మీద కాలు పెట్టి పెంచారా? అసలు మీ అమ్మ వాళ్ళకి మంచాన పడ్డారంటే అర్ధరాత్రులు పరిగెత్తుతారు. మా అమ్మ వాళ్ళు చచ్చినాక శవం చూస్తా కూడా. కాబట్టి అంటే తప్పులేదులేమ్మా, రక్త సంబంధం. మీరే కాదు, ఏ స్త్రీకైనా ఓటు పెడితే కనిపించే ఓటు పెడితే కంగారు పడిద్ది ఏమో, కానీ సాటును ఓటు పెడితే అన్నాలకే ఓటేసుద్ది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి సంగతి చెప్తానండి అమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయి ఉందే, ఈ అమ్మాయి నిలబడి నీ ఓటు ఎవరికమ్మా అని చెప్తే ఎవరికి ఇచ్చింది తెలుసా అండి? ఆమె నిలబడి నా ఓటు మా అన్నయ్యకైనా ఓటేసిందండి. 15 సంవత్సరాలు వదిలేశాడు మహానుభావుడు. విషయం తెలుసా? ఇద్దరు మంచోళ్లే. విశ్వేశ్వర గారు మంచోడే, కృష్ణమూర్తి గారు మంచోడు, ఇద్దరు చాలా మంచోళ్ళు. కానీ ఊరు అందరు 2 పక్కలు ఉంటారు. కానీ భార్య తన అన్నకు ఓటేసి అన్నని గెలిపించి ఆ తర్వాత ఆయన కంటిన్యూగా 15 సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్గా ఉండారండి. అంటే నేను అనుకున్నాను మా ఊర్లో జరిగింది ఎట్లా అనుకున్నాను, కానీ ఎప్పుడో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సాధారణనే జరిగింది. ఏంటిది? దావీదు లక్కని అడిగింది, ఆయన వచ్చి అడుగుంటాడు, అమ్మాయి సెరూయా నేను కావాలా నీ తమ్ముడు కావాలని అడిగింది. రే, నీ పక్కన వచ్చి జీవితాంతం సంతోషంగా ఉండటం కంటే కష్టాలు పడినా దేవుడి చేత ఎంపిక చేయబడిన నా తమ్ముడు పక్కన నిలబడతానని చెప్పింది. దేవుడి స్తోత్రం కలుగునుగాక. కనిపించినటువంటి పిల్ల వేరు. అందుకని దావీదు అంటాడు, అమ్మా సెరూయా అక్క, ఈ దావీదు అనేవాడు వంశం ఇంతవరకు నిలబడిందంటే సింహాసనం ఎక్కిన మొదలుకొని నేను బలహీనుండే, సెరూయా కుమారులారా మీరు బలవంతులు అన్నాడండి. ఆ మేనమామకి రక్షణ కవచంగా కొడుకుని పెంచి బతకటం అంటే బతికితే మీరు మామ కొరకే, సస్తే మామ కొరకని ఒక మేనమామ కోసం బిడ్డల్ని ఎలాగో పెంచాలో ఏమో చూసి నేర్చుకుందాం. దేవుడి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు సెరూయా పేరు బయట కనపడిందండి, బాహ్య ప్రపంచానికి వినబడుతుందా? కనిపించుకోకుండా దావీదు వంశాన్ని నిలబెట్టుకొచ్చింది. దావీదు యొక్క రాజ్యాన్ని తన కుమారులు ముగ్గురిని పెట్టి నిలబెట్టి. చెప్పండి, వేరు అనేటువంటిది మొదట వేరు చెట్టుకు ఆధారం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇశ్రాయేలు యొక్క దేశానికి దావీదు వంశానికి ఆధారం అయ్యాడు. రెండోది, ఆ చెట్టుకి వేరు బయటికి కనిపించదు. కాబట్టి నీవు కూడా ఈ రోజున నీ చెట్టుకి అనే సంఘం అని ఈ చెట్టుకు నువ్వు వేరులాగా ఉండి, ఒకప్పుడు ఈ సంఘంలో నీ పేరు ఎత్తలేదేమో, ఒకవేళ ఈ పేరు కనపట్లేదేమో, నీ పేరు బయటికి వినపడినా కనపడిపోయినా తల్లి ఎక్కన్నా ఈ సంఘానికి నువ్వు వేరులాగా నిలబెట్టుకోవాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. పేరు కనిపించకపోయినా వినిపించకపోయినా ఒక వేరులాగా, కనిపించని వేరులాగా సంఘానికి నువ్వు నిలబడుతూనే ఉండాలి. నెంబర్ 3, మూడో విషయం కూడా చెప్తున్నా, బాగా వినండి. బయటికి వేర్లు కనపడినటువంటి ఏరు చెట్టుకు కావాల్సిన ప్రతి అవసరాలు ఎవరు తీరుస్తారు చెప్పండి? అమ్మా, చెట్టుకై అవసరాలు ఎవరు తీరుస్తారు? వేరే తీరుస్తూ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, సంఘంలో ఏ అవసరాలు ఉన్నాయో, సంఘానికి ఏది అక్రతలు ఉన్నాయో అవన్నీ కూడా వేరు వెళ్ళి తీసుకుని వచ్చి వాటన్నిటిని కూడా చెట్టుకు సరఫరా చేస్తూ ఉండదు. కాబట్టి తల్లి చెల్లి అక్కన్న ఈ సంఘమునకు నువ్వు ఒక వేరులాగా ఉంటున్నావా? ఇశ్రాయేలు యొక్క దేశానికి ప్రతి అవసరాన్ని దేవుడే తీరుస్తూ వచ్చాడు. ఎంత బలవంతులు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నారు తెలుసా అండి? ఇజ్రాయెల్ దేశాన్ని పడగొట్టాలి ఎంతమంది బలవంతులు చూశారు. ఎడ్ హోక్ హిట్లర్ లాంటి వాడు,
ఏమండి, ఎంతోమంది ఇజ్రాయెల్ దేశాన్ని తుడిచిపెట్టేస్తామని సవాళ్ళు చేసే ఉండరండి. కానీ ఆ చెట్టుకు కావలసిన ప్రతి అవసరాన్ని ఎప్పటికప్పుడు దేవుడు ఒక వేరులాగా యేసయ్య ఆ దావీదు వంశానికి అందిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ దావీదు వంశపు గోరు కూడా ఎవడో తాకలేకపోతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఇజ్రాయెల్కి దేవుడు ఎలాగున సహాయం అందిస్తూ వచ్చాడో మనము కూడా తల్లి ఒక వేరులాగా కుటుంబాల అవసరాలు తెలుసుకుని, సంఘం యొక్క అవసరాలు తెలుసుకుని, కొంతమంది సంఘంలో ఉంటారండి. నేను మీ సంఘానికి రాని ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు పెద్దగా తెలియకపోవచ్చు. పదే వెళ్తే ఇక రాను తెలుస్తూ ఉంటాయి, కానీ తర్వాత చెప్తాను. సంఘంలో కోటాలు అనగానే ఏమండి, అవునా కోటాలా పెట్టేసేయండి అంటారు. కోటాలు పెట్టేస్తారు, అయిపోయి ఇక సంఘంలో మీటింగ్ అన్న దగ్గర నుంచి, సభలన్న దగ్గర నుంచి ఏమైనా అవసరాలు ఉంటాయా, మేమైనా పని చేయాలా, ఏమేమి సమకూర్చాలా, ఏం పట్టుకోరు. వచ్చామా, కూర్చున్నామా, సపట్లు కొట్టామా, అయిపోగానే ఇక అంతే. మరి ఏం చేయటానికి అంటున్నా, సంఘం యొక్క అవసరాలు తీర్చవలసిన వేరులాగా ఉండాలి. సంఘానికి ఏ అవసరం ఉంటే నువ్వు తీర్చాలి తల్లి. అమ్మా, ఈ రోజున ఏ సంఘంలో నువ్వు నిలబడి, ఏ సంఘంలో పెళ్ళిళ్ళు చేసుకుని, ఏ సంఘంలో బారసాలు బంతులు చేస్తున్నావో ఆ సంఘానికి ఏ అవసరం ఉంటే కూడా నువ్వు తీర్చాలి. సంఘానికి కష్టం వచ్చినప్పుడు, సంఘానికి దుఃఖం వచ్చినప్పుడు, సంఘానికి బాధ వచ్చినప్పుడు ఆ సంఘాన్ని నిలబెట్టవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంటుంది. సంఘానికి ఆధారం అవ్వాల్సిన నీవు, సంఘానికి నువ్వు కనిపించకపోయినా నిలబడవలసిన నీవు, సంఘం యొక్క అవసరాలు తీర్చవలసిన నీవు, కుటుంబంలో అవసరాలు తీర్చాలి, సంఘం యొక్క అవసరాలు తీర్చాలి. వేరులాగా నీవు పనిచేసిన దానివైతే దావీదు వేరు అని యేసుప్రభు ఎలాగున పనిచేశాడో నీవు కూడా ప్రతి అవసరం తీరుస్తూ ఉండాలి. కొంతమంది సంఘాలు ఉంటారని, ఏ సంఘంలో తల్లి నువ్వు సంఘ విధానం కానీ నాకు అనవసరం, నువ్వు లూథరన్ సంఘమా, బ్యాప్టిస్ట్ సంఘమా, రక్షణ సైన్యమా, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమా, సాల్వేషన్ ఆర్మీలో పనిచేస్తున్నావా, ఇవన్నీ నాకు అనవసరం అండి. కానీ అన్ని సంఘాలకి మీరు ఏ సంఘంలో వింటున్నా ఆ సంఘానికి మాత్రం అవసరాలు ఏముంటాయి అని తీసుకోండి. అర్థం కాల. ఒక చిన్న కథ మీ విషయాన్ని మాత్రం గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఒకరోజు ఎడారి లాంటి గొప్ప ఎడారిలో ఒక చెట్టు ఉందండి. ఎడారి లాంటి గొప్ప ఎడారిలో ఒక చెట్టు ఉంటే గొప్పతనం. ఆ చెట్టు మీద చాలా కాలం నాటి పక్షులన్నీ గూళ్ళు పెట్టుకుంటా ఉన్నాయి. చాలా పక్షులు దాని మీద గూళ్ళు పెట్టుకుని సంతోషిస్తున్నటువంటి దినాలు అవ్వండి. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఆ ప్రాంతంలో ఎంతోమంది వచ్చిపోతున్నారు. కింద జంతువులు తోలుకెళ్ళే వాళ్ళు, మనుషులు, వాళ్ళందరూ కూడా ఆ చెట్టు నీడని తీసుకుంటున్నారు. ఎడారిలో చెట్టు ఉండటం అంటే ఎంత గొప్ప విషయం. అలాంటి చెట్టు సమయంలో చాలామంది అలా వచ్చి వెళ్తున్నారు. పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి, జంతువులు నీడ ఉంటున్నాయి, మనుషులు ఆ నీడ ఉంటున్నారండి. ఒకనొక దినం జరిగిన సంఘటన ఏంటంటే, ఒక మబ్బు పట్టి ఓ గొప్ప పిడుగు వచ్చి ఆ చెట్టు మీద పడిందండి. ఎప్పుడైతే ఆ పిడుగు చెట్టు మీద పడిందో దెబ్బకు మంట అంటుకుని చెట్టు బొగ్గుమని మండిపోతుందండి. ఎప్పుడైతే చెట్టు మంట మొదలైందో ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షులు ఒక్కసారిగా రివ్వుమంటూ ఎగిరిపోయినాయండి. మరి చెట్టు కాలిపోతుంది కదండి, ఈ చెట్టుకు రాగానే ఎగిరిపోయినాయి. ఆ కింద ఉన్న జంతువులు ఈ బారిపోయినాయి, అంతకంటే ముందు ఆ మనుషులు బారిపోయారు. వినండి, ఒక చెట్టు తగలబడిపోతా ఉంటే మనుషులు వదిలేసి అందరు ఎవరు దాని వాళ్ళు పారిపోయారు. చెట్టు బొగ్గుమని మంట మండిపోతుంది ఆ పిడుగు దెబ్బకి. అయితే ఆ చెట్టు మీద విచిత్రం ఒక సంఘటన, ఒక చిన్న పిచ్చుగా కిచకిచకిచకిచ అనుకుంటా పైకి లేచి ఆ మంటను చూసుకుంటా ఉండి ఆ రెక్కలు కొట్టుకుని గబగబ కొట్టుకుంటా ఎడారి ప్రాంతం దూరానికి పోయి అక్కడ పెద్ద వాగు కూడా కనపడితే ఆ వాగులోకి వెళ్ళి గబగబ నోటితో నీళ్ళు తీసుకొచ్చి ఆ నీళ్ళు ఎత్తుకొచ్చి ఈ చెట్టు మీద పోతుందండి. పిసికి ఎంత ఉంటుందండి అమ్మ? పిచ్చుకలు చూసారా? చూడలేదా? చూసారమ్మా ఎంత ఉంటుంది? నా ఎత్తు ఉంటుందా, నాకన్నా కొద్దిగా ఎత్తు ఉంటుందా అమ్మా? ఎంత పిచ్చుక నోరు ఎంత ఉంటుంది? పిచ్చుకు సైజే ఎంత ఉంటే దాని నోరు సైజు ఎంత ఉంటుందండి? ఇప్పుడు చెప్పండి, ఇంత నోరు, ఎంత నోటుతో అది ఎన్ని నీళ్ళు పడుతుంది, ఎన్ని కడవలు పడుతుంది దాని నోటు? ఆ పిచ్చుకు నీళ్ళు ఎత్తుకొచ్చి ఈ చెట్టు మీద పోతుంది, నీళ్ళు ఎత్తుకొచ్చి ఆ చెట్టు మీద పోతా ఉంది. ఏమండి, ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? ఈ చెట్టు మీద ఇది పోసే నీళ్ళతో అది మంట ఆరిపోవచ్చు. కానీ ఇన్ని సంవత్సరాల బట్టి నీడనిచ్చినటువంటి ఈ చెట్టే ఎన్నో సంవత్సరాల బట్టి నా తాత ముత్తాతల కాంచి ఈ చెట్టు మీద కాపురం చేసుకుంటున్నారు. నా తాత ముత్తాతలు జన్మనిచ్చారు, నా తండ్రి ఇక్కడే జన్మనిచ్చాడు, నా తండ్రి మాకు ఇక్కడే జన్మనిచ్చారు, మేమందరం ఇక్కడే జన్మనిచ్చాం. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు మాకు నీడగా ఉంది. నీడిచ్చినటువంటి ఈ చెట్టు ఒకనాడు ఈ ప్రమాదవశాత్తు మంటబడి చెట్టు కాలిపోతా ఉంటే చేతగానే చావ చచ్చినలాగా అన్ని పిచ్చులకు ఎగిరిపోతే కృతజ్ఞత కలిగినటువంటి పిచ్చుకుందే, అమ్మా నేను ఏ చెట్టు నేనైతే ఎన్నాళ్ళు తలదాసుకున్నా ఆ చెట్టు కోసం నేను ఏదో ఒకటి చేయాలి అని ఆ పక్షి మరలా నీళ్ళెత్తుకొచ్చి పోస్తూ ఉంటే దాని కష్టం చూసినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు మరలా తిరిగి ఆకాశ మేఘాలు రప్పించాడు, వర్షాన్ని కురిపించాడు, మంటలు ఆరిపేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. తల్లిగా ఆ చెట్టు నీవు నివసిస్తున్నటువంటి నీ స్థానిక సంఘం అనే ఈ చెట్టుకి ఒకవేళ ఏదన్నా నిప్పులు బట్టి కష్టం వచ్చి దుఃఖం వచ్చి సమస్య కనుక ఒక రోజు ఏదైనా వస్తే ఆ రోజు నువ్వు సంఘానికి అండగా నిలబడలే తప్ప చేతగానే చచ్చోళ్ళలాగా చెట్టును వదిలిపెట్టేలే పక్షులాగా ఉండకూడదని. పిచ్చుకుపాటి జ్ఞానం మనకు లేదండి. పిచ్చుకుపాటి జ్ఞానం అనుకుంటే
మన సంఘం యొక్క అవసరాలు, మన సంఘానికి మనం ఏం చేయాలి అది చేయండి. తల్లి ఒక్కడే నువ్వేం సాధించలేకపోవచ్చు, కానీ ఒక రోజుకి నీ కష్టాన్ని చూసి దేవుడు నీ సంఘానికి సహాయం చేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. నువ్వు తిరిగి ప్రయత్నం, మనం ఏదో ఒక ప్రయత్నం, కుటుంబంలో నువ్వు ఆదుకోలేకపోవచ్చు, కానీ నువ్వు ఏం చేయగలవో నీ కుటుంబానికి నువ్వు చేయి. కానీ ఒక వేరు అందించినట్టుగా ప్రతి సహాయము కుటుంబానికి అందించండి. తల్లిగా సంఘం ఎంతసేపటికి సంఘంలోకి వచ్చిన కాడ నుంచి మనం నోరు తెరిచి కానీ మనకు ఒకటే తెలుసు, ప్రభువా ఆశీర్వదించు, ప్రభువా దీవించు, ప్రభువా దెమ్మరించు, ప్రభువా కొమ్మరించు, ఆకాశి వాకిలి ఇప్పేసేసి ఇక నోరు తెరిచిన కానించి దీవించు, దెమ్మరించు, కొమ్మరించు, ప్రార్థన చేయటం కానీ ప్రభువా ఆశీర్వదించు, అమ్మని ఆశీర్వదించు, పెద్దమ్మని ఆశీర్వదించు, చిన్నమ్మని ఆశీర్వదించు, ఊరోళ్ళని ఆశీర్వదించు, అత్తని వదించటమే వచ్చిన కానించి ఆశీర్వదించి ఎంతసేపుడికి ఆశీర్వదించి దీవించి ఇవ్వు అది ఆకాశ వేకలు ఇప్పేసి పట్టదాన దీవులు దెమ్మరిస్తే బొచ్చిపట్టేతో మొత్తం మొచ్చిమే పోసుకున్నా ప్రభువా. అంతేగాని లోకం నుంచి పాపం నుంచి శాపం నన్ను విడిపించావు, నేనేం చేయాలి ప్రభువా సంఘానికి, నా వల్ల సంఘానికి ఏంటి ప్రభువా అని ఎప్పుడన్నా ప్రార్థన చేశావా? నువ్వేమని అడుగుతున్నావు? తల్లిగా నువ్వు చేతులు చాటం కాదండి, నీవే సంఘానికి అండగా నిలబడి సంఘానికి ఇచ్చేదానిలాగా మారిపోవాలి. దేవుడి స్తోత్రం కలుగును. ఆ స్థాయి దేవుడికి ఇస్తున్నాడు. సంవత్సరాలు ప్రతి అవసరము వేరులాగానే ఉంటే నీ సంఘం యొక్క అవసరాలు తీరుస్తావు, వేరులాగానే ఉంటే నీ కుటుంబ అవసరాలు తీరుస్తావు. ఒక వేరు ఎలాగున పనిచేస్తుందో చేయండి. దావీదు వేరు చిగురు చెట్టుకు ఆధారం అవుతుంది. దావీదు వేరు చిగురు బయట ప్రపంచానికి కనబడదు. దావీదు వేరు చిగురు దాని ప్రతి అవసరాలు తీరుస్తుంది. ఆఖరమంట కాకరగా అసలు ముగించే మాట చెబితే మొఖాలు 100 క్యాండిల్ బోలి పిలినట్టు వెలుగుతూ ఉంటాయి తెలుసా. ఈ ముగింపు చేసుకుందాం అనగానే అనుకుంటా ఇంకొక అరగంట వాక్యం చెబుతామంటే ఏడవలేక నవ్వు రాక అంటాం కానీ ముగిస్తామో పాడా. సేవలోకి వచ్చినాక సిగ్గు శారం వదిలేసాం కాబట్టి ఆపరానా సరే అనుకోని చెప్తా, సరేనా? రైట్. మీ అందరి పండగ సంతోషంలో చివరి మాట చెప్తా. వేరు ఎలాగుంటుందంటే ఎన్ని అవరోధాలు అడ్డొచ్చినా, ఎన్ని అవాంఛనలు వచ్చినా, ఎన్ని కొండల బండలు అడ్డుగా వచ్చినా వాటిని బద్దలు కొట్టుకుని చెట్టుకు సరఫరా ఇస్తూ ఉంటుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. వేరు ఎలాగ వెళ్తే మీరు చూడండి, మీరు చాలామంది ఇల్లు కట్టి ఉంటారు కదా, పాతకాలపు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, ఆ ఇంటి మీద చెట్లు మొక్కలు మొలిచి ఉంటాయి కదండి. ఆ ఇల్లు దేంతో గట్టి ఉంటాయి? సిమెంట్తో గట్టి ఉంటాయి, ఇటకరాలతో గట్టి ఉంటాయి, బండరాలతో గట్టి ఉంటాయి. కానీ ఆట్లో నుంచి వేర్లు చూశారు ఎప్పుడన్నా? వేరు అనేది బండలు సైతం బద్దలు కొట్టుకుని మరి ఆ వేరు పోగుతూ ఉంటుందండి. మన వేరు వెళ్తా ఉందనుకోండి, మన విశ్వాసస్థితి వెళ్తూ ఉంటే ఏదైనా వేరుకి ఏదైనా బండ అడ్డు వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? సారీ అక్క ఎక్కడున్నావా అనుకుంటా వాళ్ళు వెళ్దండి, అడ్డుగా వచ్చిన బండల్ని బద్దలు కొట్టుకుని దాన్ని దూసుకుని పోతూ ఉంటుంది. నువ్వు వేరువైతే నీ విశ్వాస యాత్రలో అడ్డుగా వచ్చేటువంటి బండలు, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అభాండాలు వస్తాయి, సూటిపోటి మాటలు వస్తాయి. అయినా సరే తల్లి, చెల్లి, అక్క, తమ్ముడా వినండి, ఎన్ని అడ్డుబండలు వచ్చినా నువ్వు నిజమైన వేరువైతే బండలను బద్దలు కొట్టుకుని విశ్వాసంలో సాగిపోవాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి. అయినా సరే నీకు ఎంత అవమానం వచ్చినా, ఎంత నిందలు వచ్చినా ఒక మాట చెప్తాను. ఒకసారి సోదరు సంఘ పెద్ద గారిని అయ్యగారు వచ్చి వాక్యం చెప్పమంటే ఆయన అన్నాడు, అయ్యగారు వాక్యం నాకు రాదండి అన్నాడు. పర్లేదండి వాక్యం చెప్పండి, పర్లేదండి అని అన్నాడండి. అని బలవంతం చేసేదానికి సరేనని చెప్పి వచ్చాడండి. అయ్యా వందనాలండి అన్నాడు. వాక్యం ఏంటి తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభు శ్రమల దినాల్లో ఆయన శిలువ మీద పలికిన 7 మాటల్లో 2వ మాట సంఘ పెద్ద గారికి ఇచ్చారు. మొదటి మాట దానికంటే ముందు ఒక అమ్మాయి చెప్పింది. ఇప్పుడు 2వ మాట బలవంతంగా ఈయనకి ఇచ్చాడు. ఈయన ఏం చేసి తెలుసా? ఆ మొదట చెప్పిన వాక్యం విని ఈయన వాక్యం మర్చిపోయాడు. అసలు కంగారుగా ఉన్నాడు కొత్తగా. ఇప్పుడు 2వ మాటకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో పలికిన 2వ మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగురు అన్నాడు. ఈ వాక్యం ఎవరిది? మొదట చెప్పేసింది, ఆ మొదటి మాట అయిపోయింది. ఇప్పుడు 2వ మాట చెప్పబోయి గబక్కన కన్ఫ్యూజ్లో కొత్తగా వాక్యం చెప్పడం కదా, ఆ మాట చెప్పేశాడు. జనాల ఎదురుగా ఉన్న ఎవరే బావా నీ మొఖానికి ఎందుకు వాక్యమా అని అంది. ఇంకెవడన్నా మళ్ళీ వాక్యం చెప్పడం కొత్తాడండి? మీరు ఇలా ఎగతాలు చేస్తే ఎవడన్నా మళ్ళీ వస్తాడండి? అమ్మా మన సంఘంలో అమ్మా గుర్తుపెట్టుకోండి, నేను అవమానించవచ్చు, నిందలు వేయొచ్చు, నువ్వేం పనికిరావని అనొచ్చండి.
ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం చెప్పేటప్పుడైనా, దేవుడి వాక్యం ప్రకటించేటప్పుడైనా మీరు మాట గుర్తుపెట్టుకోండి, కొమ్మరి కుంటివాడనేంత మాత్రాన కొండ ఓటిది కాదు. అర్థమైతే చప్పట్లు కొట్టండి, అర్థం కాదు నన్ను కొట్టండి. దేవుడి స్తోత్రం చెప్పండి. కొమ్మరి కుంటివాడైనంత మాత్రాన కొండ ఓటిది అవ్వదో, చెప్పేవాడు లోపల ఉన్నటువంటి చెప్పే వాక్యం లోపం ఉండదు. కాబట్టి ఎప్పుడంటే మనం ఏమన్నా పరలోకించిన దేవత దిగొచ్చావా? ఇప్పుడు నేను మీకు వాక్యం చెబుతున్నా, నేనేమో దిగొచ్చాను, ఇదిగో 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 నేను కూడా వచ్చాను. ఆడి నుంచి చచ్చా గేడకొచ్చాను కర్దగల తెలిసి తెలియక ఒక లోపాలతోనో ఏదో ఒక మాట తడబడుతూ చేస్తూ ఉండొచ్చు. కానీ తల్లిగా గుర్తుపెట్టుకోండి, చూడవలసింది కొమ్మరి కుంటివాడైనా కొండ ఓటిది చేయడు, కొండ బాగానే చేస్తాడు. కాబట్టి ఒకవేళ నాలో ఒకలేని వాక్యం చెప్పేటప్పుడు కానీ, ఒకవేళ మీరు వాక్యం ప్రకటించినప్పుడు కానీ మీ లోపాలను చూసి ఎప్పుడు వాక్యం ఉండదో గుర్తుపెట్టుకోండి. వాక్యం ఎప్పుడు బలమైన వాక్యమే. అది బలవంతుడు చెప్పినా, బలహీనుడు చెప్పినా, ఏమి శాతకానుడు చెప్పినా అద్భుతంగా పనిచేస్తుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. మెల్లిగా కొట్టండి అమ్మ జనం, అర్థం కదా. కాబట్టి అపవాది వచ్చిందని సంఘములు ఆగిపోకండి. నీ విశ్వాసంలో నీకు నిందేశారని ఆగిపోకండి. నిందలు వస్తాయి, అభాండాలు వస్తాయి. ఎన్ని బండలు అడ్డం వచ్చినా బండలను బద్దలు కొట్టుకుని విశ్వాసంలో దూసుకుని పోవాలి తప్ప, నిన్ను నిందించారు, నన్ను ఆ మాట అన్నాడు, నన్ను ఈ మాట అన్నాడు అని లోక అనే మాటల కాడ ఆగిపోవద్దు. నిజమైనటువంటి వేరు అయితే అంత ఎందుకండి. యేసు ప్రభుని ఎన్ని మాటలు అంటారు చెప్పండి? అసలు యేసు ప్రభుడు కాదు, యేసు ప్రభు కన్న తల్లి మరియమ్మ తల్లి ఉందే, ఆమె ఎన్ని మాటలు అంటారు మీరు చెప్పండి? జనరల్గా మన ట్రెడిషన్ మనకు తెలిసిన పెళ్లి కాకముందు కనుక ఎవరైనా నీళ్ళు వేసుకున్నారనుకోండి ఏమంటారు? ఆహా మహా అంటారా? ఎన్ని మాటలు మాట్లాడతారు. ఒక తల్లి, పరిశుద్ధురాలై ఉన్నటువంటి ఈ తల్లి దినము చేతగానే వాళ్ళ చేతకు ఎన్ని మాటలు అనిపించిందో తెలుసా అండి? ఆ మాటలు అనిపించిన నన్ను ఇప్పుడు ప్రభా నాకు ఇప్పుడు గర్భం అంటే తలోక మాట అంటారు ప్రభా, నన్ను ఎప్పుడు నిందిస్తారు ప్రభా. ఇది చరిత్రలో ఉండిపోతా ప్రభా, ఈ శాశ్వత కాల చరిత్రలో మరి మనటువంటి తల్లి పేరు అనేక మంది మంచిగా చెప్పుకోవచ్చేమో కానీ దినదినము నేను తప్పు చేశానని అంటారు ప్రభా అని. ఒకవేళ ఆ రోజు నేను చేయలేను ప్రభా, నాకొద్దు ఈ పాత్ర అని ఆ తల్లి అనలేదండి. నింద మొయిటాకైనా, ఆ నింద కూడా నిత్యము పడే నింద మొయిటాకైనా ఆ విశ్వాసం నిలబడింది. నిందనే బండలను బద్దలు కొట్టి మహాతల్లిగా నిలిచిపోయింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బండలు పడ్డా బండల బద్దలు కొట్టినటువంటి వేరులాగా నిందలన్నిటిని బద్దలు కొట్టుకుని పోవాలి కానీ నిందలు పడ్డప్పుడు ఆగిపోకూడదు. అర్థమైందా? నీ సంఘము ఒకవేళ ఎంత నిందించినా ఈ సంఘంలో మాత్రం ఒక వేరులాగా పనిచేసి ఈ సంఘంలో వచ్చేటువంటి నిందలు వచ్చిన అవమానించిన నీ విశ్వాసత ఎన్ని బండలు పడ్డా వాటిని బద్దలు కొట్టుకుని వెళ్ళిపోవాలి. చివరాఖరిగా 4 మాటలు చెప్పాను. అప్పగింతల కార్యక్రమం స్టార్ట్. ఇప్పుడు అప్పగింతలండి మళ్ళీ అయ్యి అనుకున్నారు. అమ్మాయి జాగ్రత్త అమ్మాయి ఏమన్నా కానీ సర్దుకుపోమ్మా, అమ్మాయి మీ అత్త ఏమన్నా కానీ సర్దుకుపోమ్మా. ఇప్పుడు మీరు చెప్పేది గుర్తుండే అప్పగింతలు ఎట్లా పాపం అమ్మగారు ఇలాగ అప్పగింతలు చెప్పి పంపిస్తుందంట. అమ్మాయి ఎవరేమన్నా పట్టించుకోవద్దు, నువ్వు సర్దుకుపోమంటే వాళ్ళ అత్త తిట్టగానే బట్టలు సర్దుకుపోతుందంట. ఈ అమ్మాయి అలా ఆయన తిట్టగానే బట్టలు సర్దుతున్నట్ట. ఏటమ్మా సర్దుతామంటే మా అమ్మ ఎవరు తిట్టినా సర్దుకుపోమని అంటుంది. ఓహో సర్దుకు రమ్మంటే నీకు ఎలా సర్దుకు రమ్మని అర్థమైనట్టుందేమో. అందుకని నేను ఇప్పుడు అప్పగింతలు అంటే మీరు అప్పగింతలు అనుకునేరు లేనిపోయింది. ఇప్పుడు నేను చెప్పినని మళ్ళీ నాకు వరుసన అప్పచెప్పండి, లేదా కోపమైతే మొదటి నుంచి చెబుతా. ఇప్పుడు గ్యారెంటీగా చెబుతారు. చెప్పండి. వేరు ఎండినటువంటి మొద్దుకు చిగురిచ్చినటువంటి వేరు దావీదు వేరు చిగురు అనగా దావీదు అనే యెషయా వంశానికి పతనమైపోయి నరకాగ్ని పోతున్నటువంటి ఆ మొద్దుని తిరిగి చిగురింప చేసినటువంటి యేసు అనే ఈ వేరు ఆ దావీదు వంశానికి ఎలా ఉపపడిందంటే, ఒకటి ఆ వంశానికి ఆధారముగా ఉంది. కాబట్టి నీవు నీ వంశానికి, నీ సంఘానికి, నీ కుటుంబానికి నీవు ఆధారముగా ఉండాలి. నీ సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే. నెంబర్ 2, ఒకవేళ ఈ ఊర్లో నీ సంఘం నీ పేరు వినపడవచ్చు, వినకపోవచ్చు, అయినా నీ ఉన్న సంగతి బాహ్య ప్రపంచానికి తెలియవసరంలా. అండర్ గ్రౌండ్లో ఉండి నువ్వు ఈ సంఘానికి నువ్వు ఏం చేస్తున్నావో పరలోకమన్న దేవుడికి తెలుసు. కనిపించని వేరు లాంటి చెరుయలాగా ఈ సంఘానికి నువ్వు నిలబడాలి. నెంబర్ 3, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇప్పుడు బయట ప్రపంచం కనబడలా, కానీ ఇశ్రాయేలు కనబడకుండానే వేరులాగా పనిచేశారు. నెంబర్ 3, ఈ సంఘానికి కావాల్సిన అవసరాలన్నీ అనగా ప్రతి అవసరాలన్నీ కూడా వేరు తీసుకొచ్చి చెట్టుకి ఇచ్చినట్టుగా సంఘం యొక్క అవసరాలన్నీ కూడా మీరే తీర్చేటువంటి వారిగా ఉండాలి. నెంబర్ 4, ఎన్ని విశ్వాస యాత్రలో ఎన్ని అభాండాలు బండలు అడ్డం వచ్చినా బండలు అనేటువంటి నిందలను బద్దలు కొట్టుకుని మీరు విశ్వాసంలో సాగిపోయి వేరులాగా నిలబడి చెట్టును కాపాడుకోవాలి. కాబట్టి ఈ సంఘం అభివృద్ధి చెందాలన్నా మీకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక వేరులాగా పనిచేయాలి. ఇప్పుడు చెప్పండి, సంఘానికి వేరవుతారా, సంఘానికి వేరులాగా ఉంటారా? చెప్పండి, తీర్మానం. వేరైపోతారా, వేరులాగా ఉంటారా? సంఘానికి వేరులాగా ఉంటే ఈ సంఘం అభివృద్ధి పొందుద్ది. సంఘానికి వేరైపోతే
నువ్వు పొందవు, సంఘం పొందవు. ఎంతమంది చెప్పండి ఈ రాత్రి క్రిస్మస్ సందర్భంలో దేవుడికి మాట ఇవ్వండి, నాకు కాదు, ఇదిగో ప్రభువా ఈ సంఘానికి నేను వేరులాగా ఉంటామని చెయ్యొత్తండి. ఈయన అందరూ ఎత్తారు, నాకు కనపట్లేదు, చూపు తగ్గిందేమో. దేవుని స్తోత్రం. ఎత్తినటువంటి మీ చేతులు నిత్యము దేవుని సన్నిధిలో మీ స్థానిక సంఘములను వేరులాగా ఉండి కాపాడుకుని ఈ చిగురు ఎప్పటికీ పచ్చగా ఉన్నటువంటి చెట్టులాగా మీ సంఘము, మీ కుటుంబాలు, మీ సమాజము ఎదుగుతూ ఉండాలని, ఆ దావీదుకి చిగినటువంటి ఆ వేరు మీకు తల్లి వేరులాగా నిలబడాలని, పిల్ల వేరులాగా మన అందరం కూడా సంఘాలకు ఉండాలని మనసారా కోరుకున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక.